దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డి సాధారణ టీచర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసిన ఆయన తన స్వయం కృషితో మైనింగ్ రంగంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. అయితే ఈయన పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఈయన మొదటగా ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అయితే అనూహ్యంగా ఈయన పేరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చింది. మొదటి టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి తొలి జాబితాలో కావ్యకృష్ణారెడ్డి పేరు మొదటి లిస్టులో ఫైనల్ అయింది. అయితే ప్రజెంట్ సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్, తొలి అసెంబ్లీ టికెట్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మీరు చూసుకుంటే మీ కెరీర్ ఒక టీచర్తో మొదలైంది. అయితే మైనింగ్ రంగంలోకి వచ్చారు, అనూహ్యంగా రాజకీయాల్లోకి మీ పేరు వినిపించింది. అసలు ఎలా వచ్చారు, మీ జర్నీ ఎలా జరిగింది, మీ విద్యాభ్యాసం ఇవన్నీ కూడా మాతో పంచుకోండి. మాది స్వగ్రామం బ్రాహ్మణకాక, జలదింగి మండలం. మేము నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాను. నేను 1967 నవంబర్ 15వ తేదీన నేను జన్మించడం జరిగింది. నా విద్యాభ్యాసం 10th వరకు బ్రాహ్మణకాకలోను, ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా జావలి జవహర్ భారతిలోను, తర్వాత పీజీ ఎంకామ్ కావలి పీజీ సెంటర్లో కూడా జరగడం జరిగింది. అయితే పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే డిగ్రీ పిల్లలకి పక్కన రూమ్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ట్యూషన్లు చెప్పడం, ఈ ట్యూషన్ చెప్పేటువంటి వే ఆఫ్ టీచింగ్ బాగుందని పిల్లలందరూ కూడా నన్ను అట్రాక్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చి ట్యూషన్ చెప్పమని అడగడం ద్వారా నేను అనుకోని పరిణామంలో కాలేజీ లెక్చరర్గా నేను రూపాంతరం చెందడం జరిగింది. ఆ దానిలో మొట్టమొదటి నేను ట్యూషన్లు చెప్పుకుంటూ మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజ్ సంతనూరుపాడులో లెక్చరర్గా 1 year పాటు పనిచేశాను. తర్వాత గుడ్లూరు మండలం గుడ్లూరులో ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో 2 years పాటు కాలేజీ లెక్చరర్గా పనిచేసిన తరిమిల కావలి జేబీ కాలేజ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా 2 years చేయడం కూడా జరిగింది. అదే క్రమంలో నాకు రాజకీయం మీద మక్కువ, వ్యాపారం మీద మక్కువ ఉండటం, ఏదో ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉండటం సందర్భంలో నేను ట్యూషన్ మీద వచ్చినటువంటి డబ్బులతో మా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి పొలాలు ఎక్కువగా కొనడం కూడా జరిగింది. ఈ కొన్నటువంటి వాటిల్లో ల్యాండ్ ఎక్కువగా కొన్నప్పుడు మా ఊరు సోశ్రీం ల్యాండ్, ఇనాం ల్యాండ్స్, అవి రైతువారి పట్టా ఇచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఎక్కువ ల్యాండ్ ఉంది, సీలింగ్ యాక్ట్ అని. అప్పుడు ఆగ్రోఫామ్ ఒక దాంట్లో కొంతమంది ఆలోచన మేరకు దాన్ని ఆ ప్రాపర్టీని అంతటిని కూడా నా ప్రాపర్టీని ఆగ్రోఫామ్కి డైవర్ట్ చేశాను. నాకు అప్పుడు వ్యాపార దక్షత ఏమీ లేనందువల్ల 3 నెలల్లోనే నా వ్యాపారం, నా ల్యాండ్స్ అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆ టైంలో నేను మొట్టమొదట వ్యవసాయం చేసుకుందని ఊరికి పోయాను. రాజకీయ నేపథ్యంలో స్థానిక నాయకత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ధర్మిలా కావలికి వచ్చి మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని బిగించేయడం జరిగింది. అలా నా ఫ్రెండ్ ఇన్వెస్ట్మెంట్తో నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి కావ్య బ్యూటీ ఎస్టేట్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయటం. ఈ కావ్య బ్యూటీ ఎస్టేట్ అనేది మా ఫ్రెండ్ యొక్క కూతురు పేరు. అది ఆ పేరుతో మేము స్టార్ట్ చేసాం. అయితే ఆయన ఆ సంస్థలో 2 బిజినెస్లోనే వెంచర్లో నాతో ఉన్నాడు. తర్వాత ఆయన డ్రాప్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అదే సంస్థ నాకు కలిసి వచ్చిందనే ఉద్దేశంతో నేను అదే పాప పేరు మీద కొనసాగడం జరిగింది. అలా నాకు కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి పేరుని కావలి ప్రజలు నామకరణం చేశారు. కావ్య బ్యూటీ ఎస్టేట్లో వేసిన వెంచర్లన్నీ కూడా నీట్గా ఉంటాయని, రోడ్లు కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయనేది ఎప్పుడో 1996 నుంచి 99 మధ్యలోనే వేసినటువంటి వెంచర్లన్నీ కూడా ఈరోజు కావలిలో మంచి నేమ్ ఉంది. అలా నా పేరుని కావ్య కృష్ణారెడ్డిగా ప్రజలు నామకరణం చేశారు. ఇంకా అలా ఉన్న టైంలో నేను 2005లో జలదంకి సొసైటీ ప్రెసిడెంట్గా శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మాగుంట కుటుంబీకులు నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నేను వాళ్ళ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు అనుభవం ఉంది. ఆ ధర్మిలో వాళ్ళు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మాగుంట పార్వతమ్మ గారు నన్ను జలదంకి సొసైటీ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది. అయితే అక్కడ వాస్తవంగా గెలిచే పరిస్థితి లేనప్పటికీ కూడా అదృష్టవశాత్తు దైవ సంకల్పంతో ఇనానమస్గా అవతల పక్షం వాళ్ళు నన్ను సామాన్యుడిగా చూసి వాళ్ళు ఇర్రెగ్యులర్గా నామినేషన్లు వేయటం, ఆ నామినేషన్లన్నీ కూడా తిరస్కరించబడడం ద్వారా మొట్టమొదటి నా లైఫ్లోనే మొట్టమొదటి ఇనానమస్గా నేను సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఎన్నికైనటువంటి 6 నెలలకే నేను మాగుంట పార్వతమ్మ గారు ఇద్దరం కూడా అప్పటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కలిసినప్పుడు ఆయన కావలి అన్ని మండలాలు మండల ప్రెసిడెంట్ గెలుస్తారు, ఒక జలదంకి మండలం గెలవదు, కష్టంగా ఉందని సర్వే రిపోర్ట్లు ఉందని పార్వతమ్మతో చెప్తే మొట్టమొదటి పార్వతమ్మ గారు నన్ను పరిచయం చేసి
ఈ ఆ జలదింగ మండలానికి లీడర్ ఈయన కొత్తగా వచ్చాడు, మన ఇటు జరిగింది అని ఇతని ఆధ్వర్యంలో అయితే గెలుచుకొని వస్తామని ఆమె మాట ఇవ్వటం, ఆమె ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడంలో మేము ఒక వ్యక్తిని మండలాధ్యక్షుడిగా ఎన్నుకోవటం, లాస్ట్ మూమెంట్లో ఆయన తెలుగుదేశం తరఫున వెళ్ళి ఒంటేరు వేణుగోపాల్తో కలిసిపోవడం, అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ నేనే మండలానికి 6 నెలలకే సొసైటీకి రాజీనామా చేసి మళ్ళీ మండలానికి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే పేద బడుగు బలహీన వర్గాలంతా నా వైపు ఉండటం, ధనవంతులంతా ఒకవైపు, పేదవారంతా నా పక్షాన్ని నిలిచినటువంటి ఆ ఎన్నికల్లో నేను మళ్ళా ఎంపీపీగా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఆ విధంగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అలా 2012 వరకు రాజకీయాల్లో ఉన్నాను. మీరు విద్యను అభ్యసించిన చోటే ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఎలా అనిపించింది మీకు ఆ రోజు? అది పూర్వజన్మ సుకృతం అండి. ఏ కళాశాలలో అయితే మనం బెంచీల మీద కూర్చొని లెక్చరర్స్ పాఠాలు చెప్తుంటే మనం విన్నామో, అదే కాలేజీలో మళ్ళీ లెక్చరర్గా చెప్పేటువంటి అదృష్టం అందరికీ రాదు, అది దైవ సంకల్పం. ఆ విధంగా నాకు కావలి జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో అదేవిధంగా మేజర్ సబ్జెక్ట్స్ చెప్పేటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. ఆ విధంగా జేబీ కాలేజీలో నేను 2 ఇయర్స్ పాటు లెక్చరర్ కూడా ఉండటం కూడా జరిగింది. నేను కాలేజీకి రాజీనామా చేసేస్తే స్టూడెంట్స్ మొత్తం 2 రోజుల పాటు కాలేజీలో స్ట్రైక్ చేశారు. అటువంటి లెక్చర్ని కాలేజీ నుంచి పంపొద్దని చెప్పి స్టూడెంట్స్ అందరు స్ట్రైక్ చేస్తే మేనేజ్మెంట్ నాతో చర్చలు జరిపింది. కానీ నేను రాజకీయంగా వ్యాపారంగా పోవాలన్న ఆలోచనతో నేను రిజైన్ చేసి వచ్చినాను. సార్, మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారము లెక్చరర్ అన్నారు. లెక్చరర్ అంటే ఒక ఉన్నతమైన పదవి, సాఫ్ట్ కార్నర్లో వెళ్ళిపోతారు. అయితే మీరు ఒక రఫ్ అంటే మైనింగ్ క్వారీలోకి దిగారు. అసలు ఎందుకు రావాలనిపించింది? అంత మంచి పదవిని అంటే ఆ ప్రొఫెషన్ వదులుకొని కంప్లీట్గా దానికి అగైనెస్ట్ హార్డ్ వర్క్ ఇది, దీని వైపు ఎందుకు రావాలనిపించింది? నేను లెక్చరర్ నుంచి మైనింగ్కి వెళ్ళలేదండి. నేను లెక్చరర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చాను. 1995లో నేను రిజైన్ చేసిన తర్వాత 96లో నేను రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చి 2005 వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తర్వాతనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే మైనింగ్ రంగంలోకి వచ్చింది. అంటే 2008లో మీరు మైనింగ్లోకి వచ్చారు? అవునండి. అంటే అంతకుముందు మీరు రాజకీయాల్లో ఉన్నారు? జలదింగ మండలాధ్యక్షుడిగా ఎంపీపీగా పనిచేస్తున్నా. ఓకే, ఎంపీపీగా పనిచేస్తూనే మైనింగ్లోకి వచ్చాను. నేను కాదు రాలేదండి. మా అన్న మా మిస్సెస్ కలిసి ఒక ఫర్మ్ పెడితే ఆ ఫర్మ్ని వాళ్ళ పేరు మీద లైసెన్స్ తీసుకొని, మైనింగ్ అంటే మీరేదో గ్రానైటు, లాటరైటు, లేదంటే మైకా, లేదా సిలికా లేదనుకుంటానేమో, బ్లూ మెటల్ క్వారీ అండి. బ్లూ మెటల్ క్వారీ అనేది ఒక కుటీర పరిశ్రమ. గ్రానైట్ అనేది పెద్ద మైనింగ్కి అర్థం తెలియని వాళ్ళందరూ కూడా మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. మైనింగ్ అనేది దాంట్లో మెటల్ బిజినెస్ అనేది నార్మల్ బిజినెస్, ఒక కుటీర పరిశ్రమ అది. అదే మైనింగ్లో గోల్డ్ మైన్స్ ఉండొచ్చు, గ్రానైట్ మైన్స్ ఉండొచ్చు. అంటే మీరు మైనింగ్ అన్నారు, మీ పేరు కావ్య కృష్ణారెడ్డి లేకపోతే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కానీ మీరు పెట్టిన పేరు గురు రాఘవేంద్ర క్రషర్స్ అని మీరు ఒక ఫరం పెట్టారు. గురు రాఘవేంద్ర క్రషర్లో నేను కాదండి, నా మిస్సెస్, మా అన్నయ్య, మా బావమర్ది, ముగ్గురు పార్ట్నర్స్. దాంట్లో నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. మా ఫ్యామిలీ బిజినెస్ అది. మా ఫ్యామిలీ బిజినెస్ చేయటం తప్పు అనేది ఎక్కడా లేదు. తప్పని అనట్లేదు సార్. అంటే కావ్య కృష్ణారెడ్డిగా ఉండి మీరు మీ ముద్దు పేరు కావ్య పెట్టుకున్నారు, ఓకే ఫైన్, అది ఓకే. కానీ ఇవేవిటికి టచ్ కాకుండా గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ అని అయితే పెట్టారు. అందులో కూడా మీరు పెట్టింది ఏంటంటే మైనింగ్ అన్నారు, కానీ అక్కడ జరిగింది క్రషింగ్ వర్క్ జరిగింది. ఆల్మోస్ట్ క్రషింగ్ అంటే ఎందుకు? అవును సార్, క్రషర్ బిజినెస్ జరిగింది. అవును. మైనింగ్ అంటే చాలా రకాలు ఉన్నాయండి మైనింగ్లో. ఇది క్రషర్ అనేది కుటీర పరిశ్రమ టైపు. ఇది లేబర్ ఓరియంటెడ్ బిజినెస్. దీని మీద కోట్ల టర్న్ ఓవర్ జరగదు. లోకల్లో మెటల్ డిమాండ్ ఉంటేనే సేల్ అవుద్ది, లేదంటే సేల్ కాదు. ఇది విత్ ఇన్ ద 50 కిలోమీటర్లు ఇళ్ళకి, సిమెంట్ రోడ్లకి, తార్ రోడ్లకి మెటల్ వాడతారు. కాబట్టి ఇది కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటువంటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో మేము క్వారీ పెడితే ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో మొత్తం గవర్నమెంట్ వర్క్లన్నీ జరిగితే ఒక 1000 కోట్ల వర్క్ జరిగి ఉంటుంది. దాంట్లో మెటల్ పార్ట్ ఎంత ఉంటుంది? మేము కోట్లు గడించడానికి, దొంగ మైనింగ్ చేయడానికి దాంట్లో వందల ఎకరాలు కబ్జా చేసి అక్కడ మైనింగ్ చేసి వేల కోట్లు సంపాదించారని ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? అసలు కోట్లు, వేల కోట్లు ఉంటే మా మైనింగ్ డిపార్ట్మెంట్లో మా టర్న్ ఓవర్ మొత్తం కూడా ఈ 12-13 సంవత్సరాల్లో మా కంపెనీకి ఉన్న టర్న్ ఓవరే మొత్తం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఉన్న టర్న్ ఓవరే మొత్తం కలిపితే 56 కోట్లు. మీరు ఇన్ని సంవత్సరాలు మైనింగ్ చేస్తున్నారు కదా, ఈ రోజే ఈ టైంలో మీకు 142 కోట్లు 142 కోట్లు వేయలేదు. మీకు అది కూడా సబ్జెక్ట్ చెప్పాలి. ఈ 20 కోట్లు కానీ మేము 29 కోట్ల 38 లక్షలు కట్టుంటే 8 నెలలు అయింది మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి. ఈ షోకాజ్కి మేము ఆన్సర్ ఇచ్చేసాం.
ఎప్పుడైనా మనకు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి ఇమీడియట్లీ 15 డేస్లో మనం ఆన్సర్ ఇస్తాం. అంతే కదా. ఆన్సర్ ఇస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ సాటిస్ఫై కానప్పుడు ఇమీడియట్లీ డిమాండ్ రైజ్ చేస్తారు, ఓకే నువ్వు డబ్బు కట్టు అని. 8 నెలలు గమ్ముగాడ పడేశారు. ఎందుకంటే దీంట్లో 20 మంది ఉద్యోగాలు పోతాయి. నేను రేపు కోర్టుకి వెళ్తే ఇందాకే చెప్పాను మీకు, ఎవ్రీ ఇయర్ ఆడిట్ జరుగుద్ది. ఏ ఇయర్కి ఆడిట్ రిపోర్ట్ మీద ఏడీలు ఆర్ఐలు అందరూ సర్వే సంతకం పెడతారు. ఈ సంవత్సరం మేము మెజర్మెంట్ తీసుకున్నాం, గురు రాఘవేంద్ర స్టోన్ కలర్ షోళ్ళు ఇంత పొడవు ఇంత ఎడల్పు మీద కట్ చేస్తున్నారు, దానికి కానీ ఇంత సీనరీస్ కట్టారు, ఇంత కట్టాలి, అప్పుడే మా చేత కట్టించేసుకొని ఉంటారు. క్వారీ రన్ చేస్తున్నారు, ఆపేశారు. ఇప్పుడు నాకు మైనింగ్ బిల్లులు ఇవ్వకుండా ఆపారు. క్వారీలు ఎటువంటి లోపాలు లేవు, ఓన్లీ మైనింగ్ బిల్లులు ఇవ్వకుండా. అక్కడ పనిచేసే వర్కర్స్ దాదాపు సుమారు 100 మంది రోడ్డు పడ్డారు. లారీలో మెటల్ రావాలంటే రోడ్డు మీద సీనరీస్ బిల్లుతో రావాలి. సీనరీస్ బిల్లు లేకుండా వస్తే లారీని రోడ్డు మీద ఆపేదానికి అధికారం ఉంది పోలీసు వారికి కానీ మైనింగ్ వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు లారీలు ఆపుతారనే ఉద్దేశంతో మనం ఎందుకు రోజు లారీలు ఆపించుకొని స్టేషన్ చుట్టూ తిరగటని. నా క్వారీలో రాయి కొట్టేదానికి ఆపే అధికారం వాళ్ళకి లేదు, నా క్రషర్ ఆపేయడానికి ఏ ఒక్కడికి అధికారం లేదు. నా అన్ని పక్కా లైసెన్సులు ఉన్నాయి. మళ్ళీ దానికి మీకు మళ్ళా కూడా మధ్యలో డైవర్ట్ అయింది. నిన్నటి రోజున నాకు ఇచ్చిన నోటీసు 142 కోట్లు ఏంటంటే, నువ్వు 13 కోట్లు కట్టాలి, 26 కోట్లు అన్నా కదా, 26 కోట్లు కట్టాలి, 13 కోట్లు డిఎంఎఫ్టీ, 13 కోట్లు కాంపౌండ్ వాల్యూ. కాంపౌండ్ వాల్యూకి 10 టైమ్స్ పెనాల్టీ వేస్తే 130 కోట్లు, ఈ 13 కోట్లు కలిపి 142 కోట్లుగా వేశారు. వేసేదానికి అధికారం లేదు. అంటే పెనాల్టీ ఎందుకు వేశారు సార్? ఈ మధ్య అంతా వేసారనేది వేసే అధికారం లేదు. ఎందుకని కోర్టు సాటిస్ఫైడ్ చేసేసిందిగా, అయిపోయింది, అంతా క్లియర్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఏం వర్క్ జరగట్లేదు, జరగడం ఆపేస్తున్నా. ఓకే, రేపు నేను ఎమ్మెల్యే మరుసటి స్టార్ట్ చేస్తా, పక్కా లైసెన్సులు నాకు అన్నీ ఉన్నాయి. నాపే ఓన్లీ గవర్నమెంట్ తప్పుదారి పట్టించి భయభ్రాంతులు చేస్తే నేనేదో ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఉంటానని ఉద్దేశంతో వాళ్ళు నా మైనింగ్ దానికి సీనరీస్ బిల్లులు ఇవ్వలేదు. సీనరీస్ బిల్లులు అయినప్పుడు రోడ్డు ఎక్కితే తప్పు కాబట్టి, నేను సీనరీస్ బిల్లులు లేకుండా తోలే టైప్ కాదు కాబట్టి నేను ఆపేసాను. కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అవి ఇప్పుడు నేటికి కొనసాగుతున్నాయా? కావ్య పబ్లిసిటీ కోసం చేసేది కాదండి. ట్రస్ట్ అన్నా సేవ అన్నా పబ్లిసిటీ కాదు. నేను ఏ రోజు కూడా పబ్లిసిటీకి పోయేటువంటి వ్యక్తిని కాదు. నాకు ఫస్ట్ నుంచి నా ఇంటికి ఎవరు వచ్చినా చేతైనంత వరకు సహాయం చేయాలని మనస్తత్వం నాది. దీనికి హంగామా ఆర్భాటం, సందా ఇచ్చాను కాబట్టి ఆడకు పోవటం, గుడుల మీద పేర్లు వేసుకోవటం, సందా ఇచ్చాను కాబట్టి ఆ ఇంటికి పోయి చేయటం నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఇది నా మానసిక సంతృప్తి కోసం నేను సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు పేదలకు పంచే కోసం చేసినటువంటి కార్యక్రమం కదా. దీని ఏదో పబ్లిసిటీగా చేసుకొని హంగామా చేసి ఆర్భాటాలు చేసి ప్రచారాలకు లేవు. అందువల్ల నేను చేసే ట్రస్ట్ కార్యక్రమాలను కూడా నా వ్యక్తిగత విషయాలే తప్ప పబ్లిసిటీకి లేదు. కాబట్టి ఇప్పటి వరకు నేను ఎంత సేవ చేసినా ఎప్పుడూ నేను పబ్లిసిటీకి అనౌన్స్ చేయలే. అది నా వ్యక్తిగత నిరంతరం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి నిద్రలేసి బస్సు ఎక్కి కావలి బస్ స్టాండ్లో దిగి మళ్ళీ నా ఇంటి దాకా ఆటో వచ్చి ఆటోలు మా ఇంటి దాకా వచ్చేంతవరకు ఆ ఇంటికి తలుపు తట్టితే ఎంతో కొంత సహాయం చేస్తాడని నమ్మకంతో వాళ్ళు వచ్చిన రోజున ఆ నమ్మకంతో ఒట్టి చేతులతో వెనక్కి పోకూడదు కాబట్టి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని తృప్తి పంచడం నాకు అలవాటు. దీనికి ఒక ప్రచారాలు ఆర్భాటాలు నాకు ఉండేవి కాదు. కాబట్టే ఈరోజు నేను ఎమ్మెల్యేగా వస్తే ప్రజలు నా ఇంటికి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించిపోతున్నారు. అయితే సార్, ఇంతకు ముందులో మీరు గొర్రెల పంపిణీ స్కీమ్ పెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి, ఇది నిజమేనా? నేను ఇందాకే చెప్పాను, నేను మోసం చేశాను ఒక్కడి చేత చెప్పిస్తే. నేను ఊరికి డబ్బులు కట్టించుకోలేదు. నా ల్యాండ్ 350 ఎకరాల ల్యాండ్ ట్యూషన్ డబ్బులతో సంపాదిస్తే ఆ డబ్బు సీలింగ్ యాక్ట్లో పోతుందంటే నేను ఒక ఫర్మ్కి రాశా. అంటే 350 ఎకరాలు 350 ఎకరాలు కొన్న ట్యూషన్ డబ్బులతో. అప్పుడు ఎకరా 500, 750, 1000 రూపాయలు, 1500. ఆఖరిలో నేను 1999 నాటికి 96 నాటికి ఎకరా 3000 రూపాయలు, అలా 300 ఎకరాలు కొన్నా నా ట్యూషన్ డబ్బులు. సీలింగ్ యాక్ట్ అది. 54 ఎకరాల కంటే మించి ఉండటానికి లేదు. అప్పుడు కొంతమంది కలిసి నీ పొలం అంతా పోద్ది, ఆగ్రో పెడదామంటే పెడితే నా ఆస్తులు పోయినాయి, మళ్ళీ జీరోకి వచ్చా. నేను మోసం చేసేది, నా ఆస్తులను తినేశారు. నాకు అప్పుడు నాలెడ్జ్ లేదు. మొత్తం నేను అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు అందరూ కావలోళ్ళే. అట్లా ఆగ్రో ఫామ్ పెట్టాను. నేను పెట్టాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి దేవుడు నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయా. నన్ను మోసం చేసిన వాళ్ళంతా బజార్లో టీ బొంగులు అమ్ముకుంటున్నారు. మీరు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు
అక్కడ పేకట వ్యభిచారం ఇలాంటి కార్యక్రమాలు చేయించేవారని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? పేక ముక్కలే నాకు తెలియదు. రెండో వాడు అంటావా, నా స్థాయికి తగ్గ మాట కాదు అది. దాని గురించి నేను మాట్లాడటం కూడా సభ్యత కాదు. నేను కొన్ని వేల మంది విద్యార్థులకు పాఠాలు నేర్పినటువంటి వ్యక్తిని. నాకు చదువు సంస్కారం ఉంది. అటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర ఏదో చేపించి బతకాల్సిన క్యారెక్టర్ కాదు. కృష్ణారెడ్డి ఎవరి దగ్గర తల వగ్గడు, తప్పు చేయడు, తల వగ్గడు. అదే దాన్ని ఎదురోడు గర్వం అనుకొని ఇంకో రకం. నాది నా సెల్ఫ్ రెస్పెక్ట్. నేను ఒక జీవితానికి మోసపోసుకున్నా. నా జీవితం ఇలా ఉండాలనుకున్నా. నా నోటి నుంచి వచ్చే వాక్కు నుంచి అబద్ధం రాకూడదు, నిజాయితీగా బతకాలి. తల్లిదండ్రులకు తప్ప జీవితంలో ఎవరికి తల వగ్గకూడదని నా క్యారెక్టర్. అందుకనే నేను ఎప్పుడు తప్పు చేయను, తప్పు అంటూ జీవితంలో చేయటం అంటూ నాకు తెలిసి తప్పు చేస్తే విత్ ఇన్ ద సెకండ్స్లోనే పోయి దాన్ని రెక్టిఫై చేసుకుంటా. మనిషి మానవ సహజం తప్పు చేయడం తెలిసిన వెంటనే ఇమీడియట్గా పోయి రెక్టిఫై చేసుకుంటాను. కాబట్టి ఈరోజు వరకు కావల్లో ఒక్కరు కూడా, ఈరోజు నాకు పవర్స్ లేవు, అపోజిషన్లకు పవర్స్ ఉన్నాయి. నిజంగానే మోసాలు చేస్తుంటే ఇప్పుడు బయట పెట్టచ్చు కదా. నిరాధార నిందలు అవి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటానికి నేను కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెడితే ఇంతకంటే బూతులు తిట్టేవాళ్ళు పుట్టుకొస్తారు, ఇంతకంటే నీచంగా మాట్లాడేవాళ్ళు పుట్టుకొస్తారు. బెంగళూరులో 100 రకాల పనులు చేయించాడు ప్రతాప్ రెడ్డి అని చెప్తారు. చదువు సంస్కారం నేర్చుకున్నవాడిని చాక్ పీస్ పెట్టి పిల్లలకు చదువులు చెప్పినటువంటి వాడిని. కాబట్టి నేను అన్పార్లమెంటరీ విషయాల్లో అసలు పట్టించుకొని కూడా. అందుకని నేను ఎవరు తిట్టారన్నా దిష్టి తగ్గద్దని ఆశించాను తప్ప నేను ఎప్పుడు ఫీల్ అయ్యే టైప్ కాదు. జలదంగి సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసి ఎదురేడినట్టు సమాచారం నిజమేనా? నేను ఇనానిమస్గా గెలిచానండి. 13 మంది 13 ఇనానిమస్గా గెలిచాను అంటే నేనేం చేస్తాను? అది వాళ్ళు ఒక అసమర్థుడు కావ్యకృష్ణ అంటే రాజకీయ నాలెడ్జ్ లేదని వాళ్ళు విచ్చలవిడిగా నామినేషన్లు వేశారు. తీరా చూస్తే స్క్రూటినీలు వాళ్ళందరూ డిఫాల్టర్స్. బ్యాంక్ యాక్ట్ ప్రకారం లోన్ ఎగ్గొట్టినటువంటి వాడు పోటీ చేయడానికి అనర్హుడు. పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కోడు 10 లోన్లు తీసుకొని 3 సంవత్సరాలు కూడా డబ్బులు కట్టలా. వాళ్ళు డిఫాల్టర్గా ఫీల్ అయ్యారు. డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేశారు. నేను ఎనానమస్గా ఒకరిని మేనేజ్ చేయగలం, ఎంతమందిని మేనేజ్ చేయగలం? సార్, కావ్యకృష్ణారెడ్డి అనే అతను జలదంకి ఎంపీపీగా పోటీ చేసినప్పుడు దౌర్జన్యం సృష్టించాడని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వార్తలు వస్తున్నాయి. నిజంగానే చేశారా మీరు? నేను దౌర్జన్యం చేస్తుంటే నా మీద కేసులు ఉండాలి కదా. నేను దౌర్జన్యం చేసి నా జీవితం ఇప్పుడు కేసు లేదు. ఓకే, నా ఈ రోజుకి నా మీద ఒక పోలీస్ స్టేషన్లో కేసు లేదు. ఓన్లీ నా ఎంపీపీ ఎన్నికలప్పుడు ఇందాక చెప్పా, పేదవారంతా నా వైపు. సొసైటీ ప్రెసిడెంట్ అయిన 6 నెలలకి నేను ఎంపీపీ అవుతున్నానంటే నా క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకోండి. నాటి మాగుంట పార్వతమ్మ కుటుంబం, మాగుంటోళ్ళ కుటుంబం ఎటువంటిదో, రెండోసారి కూడా నన్నే ఎంపీపీగా ఉండమన్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎటువంటి సౌమ్యులకు లైక్ చేస్తారో. ఆ విధంగా నాకు ఎంపీపీ పదవి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నా ప్రత్యర్థిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఆ రోజు మాకు ప్రత్యర్థి, ఇద్దరిది ఒకే విలేజ్. రామనాయుడు గారు, ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైసీపీలో మినిస్టర్గా ఉన్నాడు, ఆయన కావచ్చు, కోటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మహిదర్ రెడ్డి గారు అందరూ కావాలి రోడ్డు మీద వచ్చి మాగుంట పార్వతమ్మకి సంఘీభావంగా మా మనుషులు కిడ్నాప్ చేసి ఎత్తుకోపోతే దానికి సంఘీభావంగా మేము నిరసన చేసామే తప్ప మేము దౌర్జన్యాలు చేయలేదు. కాబట్టి మరుసనాడు మళ్ళా కరణం బలరాం గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా ఎంపీటీసీలు ఇద్దరిని తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత నేను ఎంపీపీని. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీలో అంటే వైసీపీకి మద్దతుగా ఉండి టికెట్ ఇవ్వగానే టీడీపీలోకి వచ్చారు. ఎందుకు సార్? అంటే పదవి మీద వ్యామోహంతో వచ్చారా, లేకపోతే టీడీపీ జనసేన కూటమి నచ్చొచ్చారా? అంటే ఇప్పుడు మీరు వచ్చిన టైంలో టీడీపీ జనసేన కూటమి ఉంది, ఉత్త టీడీపీ ఒకటైతే లేదు. ఎందుకు వచ్చారు? టికెట్ ఇచ్చారని వచ్చారా? మీకు ఒక విషయం చెప్పాలండి. నేను 2014లో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బొల్లేని రామారావు గారిని గెలిపించిన వ్యక్తిని. 2014 నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నా. 2015లోనే నాకు తెలుగుదేశం సభ్యత్వం వచ్చింది. తిరుపతిలో జరిగిన ప్లేనరీలో నాకు సభ్యత్వం ఉంది. ఈ రోజు వచ్చింది కాదు. 2019లో నేను తెలుగుదేశం తరపున పోటీ టికెట్ అడిగా, చంద్రబాబు గారిని కలిశాను. ఉదయగిరిలో నేను సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయినప్పుడు ఉదయగిరి టికెట్ ఇవ్వమంటం జరిగింది. టికెట్ కావాలకు పోటీ చేయమంటం జరిగింది. నాకున్నటువంటి లోకల్ నాయకులు నా టికెట్ విషయంలో అలసత్వం చేసి సార్కి లేనిపోని మాటలు చెప్పారు. కాబట్టి వైసీపీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో నాకు ఈ రోజుకి వ్యక్తిగత పరిచయం లేదు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, నేను ఎలా ఉంటాడో ఆయనకు కూడా తెలియదు. ఫోటోలో చూడటం తప్ప నేను ఏ వైసీపీ నా ఎమ్మెల్యేలకు పోయి కూర్చున్నాను కాదు, ఏ మంత్రి ద్వారా పనులు చేసుకున్నాను కాదు. కావ్య కృష్ణారెడ్డి వీరాభిమాని, వైసీపీ అంటే పక్కా రాంగ్. నేను కాంగ్రెస్ వాదిగా ఉన్నది వాస్తవం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే
చంద్రబాబు నాయుడు లాంటి అడ్మినిస్ట్రేటర్ అవసరం, జగన్ లాంటి వ్యక్తి ఉండకూడదని నేను కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పోయా. నాటి నుంచి నేటికి తెలుగుదేశాలు ఉన్న రాజకీయ అనిస్థితులు ఏర్పడినప్పుడు, లోకల్ నాయకులు గౌరవించినప్పుడు మేము 2019లో వైసీపీకి నేను హెల్ప్ చేసింది వాస్తవం. హెల్ప్ చేశానే తప్ప నేను పార్టీలో చేరలేదు, పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. అంటే హెల్ప్ చేస్తే పార్టీలో చేరినట్టు కాదు, హెల్ప్ సామాన్యుడు కూడా ఓటేస్తాడు. సామాన్యుడు కూడా ఓటేస్తాడు. ఓటేసినంత కూడా పార్టీ కాదు. పార్టీ అంటే సభ్యత్వం, పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనాలా, పార్టీ ధర్నాల్లో పాల్గొనాలా, పార్టీ గురించి ప్రచారం చేయగలిగితే అది పార్టీ నాయకుడు. ఎలా చేశారు సార్ ఆ టైంలో? నేను ఓన్లీ ఓట్లేసాను. ఓట్లేసారు, ఓకే, ఓట్లేసి గెలిపించారు. అంతే. ఓకే. 2019 తర్వాత నారా చంద్రబాబు నాయుడిని మీరు ఎప్పుడు కలిశారు? మీరు వెళ్ళి కలిసారా, మిమ్మల్ని రమ్మన్నారా సార్? అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, నేను సార్ని 2019లో టికెట్ అడిగినప్పుడు సార్తో ఒక చిన్న పార్టీ ఇష్యూ వచ్చినప్పుడు నేనైతే 6%తో ఓడిపోతున్నాను, ఇప్పుడున్నటువంటి వ్యక్తి అయితే 16%తో ఓడిపోతాడు సార్ అన్నప్పుడు సార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నువ్వు 6% ఓడిపోయాడు, టికెట్ ఎట్టు అడుగుతావు అంటే 2019. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన గుర్తొచ్చి ఆ రోజు కృష్ణారెడ్డి ఎలా చెప్పాడు అని నాకు తెలిసిన వ్యక్తి చేత నన్ను సార్ కలవమన్నాడు. నేను 2019లో తెలుగుదేశం ఓడిపోయిన 6 నెలలకే నేను సార్ని కలవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు నేను చంద్రబాబు గారితో పయనిస్తున్నా, జగన్తో పయనించలా, ఈ జిల్లాలో ఉండే వైసీపీ నాయకులతో పయనించలా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తెలుగుదేశంతోనే పయనిస్తున్నా, వైసీపీతో పోరాటం చేస్తున్నా. ప్రతాప్ రెడ్డి గారు నాకు పోటీగా క్రషర్ పెట్టాలని వచ్చినప్పుడు మేము క్రషర్ మీద నేను ప్రతాప్ రెడ్డితోనే మోటుకున్నానే, ఇది 2019లోనే అందరికి కూడా తెలుసు. అదేవిధంగా జలదింగమంలో కాంట్రాక్ట్ వర్క్లో ప్రతాప్ రెడ్డి జోక్యం చేసుకున్నప్పుడు అడ్డం తిరిగినాన్ని. నేను వైసీపీ మీద నిరంతరం నా పోరాటం నడుస్తూనే ఉంది. నేను తెలుగుదేశంలోనే ఉన్నాను, తెలుగుదేశంతోనే కొనసాగుతున్నాను. 2019లో ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీకి వెళ్ళారు మీరు టీడీపీ తరఫున. మరి ఇప్పుడు 2024లో కావాలనే ఎందుకు టార్గెట్ చేస్తారు ఇక్కడ? నేను ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయ కుటుంబాలకు చెందినటువంటి కానీ ఉదయగిరిలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఇరిగేషన్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఉదయగిరి ప్రాంత ప్రజలు ఇప్పుడు కూడా వలసలు పోయి బతుకుతున్నటువంటి వైనం ఉంది. కాబట్టి అక్కడ నేను ఈ డ్యామ్స్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి పంటలు సస్యశ్యామలు చేయగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో వ్యవసాయ కుటుంబం అంటే నాకు ఇష్టాలు కాబట్టి, వ్యవసాయం చేసే వాళ్ళంటే నాకు లైక్ కాబట్టి నేను అక్కడ టికెట్ అడగడం జరిగింది. అయితే 2019లోనే సార్ నన్ను కావాలి కంటెస్ట్ చేయమని చెప్పడం, నైట్ టికెట్ డిక్లేర్ చేసి ఉదయాన్నే విష్ణువర్ధన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ ఉదయాన్నే టికెట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి సార్ నన్ను ఫస్ట్ నుంచి కావాలంటున్నా, నేను ఉదయగిరి అంటున్నా. నాకు 1 year కిందటే సారు నువ్వు కావాలకు ప్రిపేర్ కమ్మని చెప్పాడు. అప్పటి నుంచి లోకేష్ గారు ఇవ్వగలం, అప్పుడే నన్ను కావాలి టికెట్. నేను ప్లేనరీకి 2000 మేడం చెప్పినట్టు జనసేన తెలుగుదేశం కలయిక మొన్న జరిగింది. నేను రాజమండ్రి సాక్షిగా ప్లేనరీలోనే ₹1 కోటి ఇచ్చినోండి. అప్పటికే నేను ₹1 కోటి చందా ఇచ్చానంటే అప్పుడు జనసేన తెలుగుదేశంతో లేదు. నేను అప్పటికే తెలుగుదేశంలో ఉన్నాను, క్రియాశీలకంగా ఉన్నాను, బాస్తో సంబంధాల్లో ఉన్నా. అప్పటికే నా టికెట్ విషయంలో కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికే కావాలి టికెట్ ఇంచుమించుగా నాకు కన్ఫామ్ అయ్యింది. అయితే నేను వ్యాపారంలో ఉన్నాను కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి బిల్లులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు అవసరం రావాలో నాయకులు అప్పుడు నిర్ణయించినప్పుడే ముందు పెడతారు. కాబట్టి నేను బాస్తో అప్పటి నుంచి ఉన్నా. ఇప్పుడు నేను ఫ్రంట్ జనసేన తెలుగుదేశం ఉంది, కానీ ఆనాటి జనసేన తెలుగుదేశం లేదు. లేనప్పటి రోజే నేను టికెట్ కన్ఫామ్ అయ్యింది నాకు ఇండైరెక్ట్గా. అందుకని లోకేష్ గారు కూడా యువకాలంలో నన్ను సుబ్బారెడ్డి గారిని ఇద్దరిని పక్కన పెట్టుకొని తిప్పుకోవడం కూడా జరిగింది. అంటే పార్టీ అధిష్టాన దృష్టిలో కృష్ణారెడ్డిని అప్పటికే ఎలివేట్ చేశారు. కాబట్టి పార్టీ అంతర్గత విషయాలు, కొన్ని విషయాలు ఆఖరి వరకు గోప్యంగా ఉంచడం కారణాన్ని నా మొన్నటి వరకు నా సీటు విషయం ఆగింది. కానీ నా సీటు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. సార్, కావలి అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పిలిపించుకోవడానికి చాలా కసరత్తులు చేశారు అని వినిపించింది ఒక వాదన. ఇంకొకటి ఏంటంటే, మీకు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఖరారైన తర్వాత ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న నాయకుల దగ్గర నుంచి మీకు ఏమైనా అసమ్మతి వర్గం ఎదురైందా? అసలు కావలిలో అసమ్మతి అనేది తెలుగుదేశంలో లేదండి. మాకున్నది మా ఇన్ఛార్జి మాలపాటి సుబ్బానాయుడు గారు, మాకున్న నాయకుడు రవిచంద్ర. మేము ముగ్గురం కలిసి నా టికెట్ ఫైనల్ చేసుకున్నాం సార్ దగ్గర. సార్, ఇటీవల కాలంలో పసుపులెట్టి సుధాకర్ అనే పేరు బాగా వార్తల్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే అన్నారో, అంతకుముందు బీజేపీలో ఉన్న అతనికి నీకు నేను పార్టీ టికెట్ ఇస్తాను, మీరు రిజైన్ చేసి రండి అన్న తర్వాత ఆయన పార్టీకి రిజైన్ చేసి రావడము, టీడీపీలో చేరడము, అనూహ్యంగా కావ్య కృష్ణారెడ్డి తెర మీదకి రావడము, ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది? మీకు మెల్లగా కూడా చెప్తా.
రాజమండ్రి సాక్షిగా ప్లేనరీ సమావేశంలో నేను ₹1 ఇచ్చిన రోజే నా పార్టీ ఉంది, నేను పార్టీలో ఉన్నా. సుధాకర్ అనే వ్యక్తి ఆగస్టులో వచ్చి సార్ని టికెట్ కావాలని అడగడం జరిగింది. ప్రజాసేవ చేయాలని కోరుకుంది, నాకు టికెట్ ఇవ్వాలి. సారు సుధాకర్ సామాజిక వర్గాన్ని రాజకీయాల్లో తీసుకురావాలనేది సార్ కాన్సెప్ట్. అందుకని సుధాకర్ గారిని వేరే ప్లేసుల్లో పెట్టడానికి ప్రయత్నం చేసేది తప్ప ఏ ఒక్క రోజు కూడా కావలి సీటు మీద సుధాకర్కి ఇస్తాను మా సారు కమిట్ కాలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రచారం. ఒక్క కావ్య కృష్ణారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతాప్ రెడ్డి చేసే ప్రతి ఒక్క సృష్టి వెనక ప్రతాప్ రెడ్డిది ఉంటుంది తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. కారణం ఏంటంటే ఒక కావ్య స్థానికుడు, అందరితో సంబంధాలు ఉండేవాడు, మచ్చలేని వ్యక్తి, అన్ని రంగాల వ్యక్తులు, అన్ని కులాల వ్యక్తులు ప్రేమించే వ్యక్తి. కాబట్టి ఇతనికి టికెట్ రాకుండా ఉంటే ఇంకెవరైనా గెలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్ప ఇక్కడ సుధాకర్ సైడ్ నుంచి ఒత్తిడి లేదు, మా సుబ్బారెడ్డి సైడ్ నుంచి ఒత్తిడి లేదు, రవిచంద్ర సైడ్ నుంచి ఒత్తిడి లేదు. అందరూ కలిశారు కాబట్టి ఈరోజు కలిసికట్టుగా మేము అందరం రాజకీయం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం రోజులుగా మన సోషల్ మీడియాలో కావ్య కృష్ణారెడ్డికి సీట్ లేదంటారు, ఇన్ఛార్జ్ లేదంటారు, ఇవన్నీ కుంపాలుగా మన సోషల్ మీడియాలో వస్తుంది. అవి చూసి మీకు ఏ రోజన్నా బాధ అనేది అనిపించలేదు? నేను చూడనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడను. 2, ఇవి నిజమైనటువంటి వార్తలు అయితే మనం ఫీల్ అవ్వాలి. ఇవి ఒకే ఒక వ్యక్తి యొక్క మానసిక పుత్రికలు ఈ సోషల్ మీడియాలో. ఆయన నన్ను ఎదుర్కోలేక ఓన్లీ నా మీద బుర్ర జరగడం జరుగుతుంది. ఈరోజు మీకు తెలుసో తెలీదో, నా క్యారెక్టర్ 35 సంవత్సరాల నుంచి లెక్చరర్గా కావ్య బ్యూటీ ఎస్టేట్ పరంగా నేను వేసిన లేఅవుట్లు, నేను నడిచిన నడవడిక, పేదవాడికి నేను చేసిన సహాయం, ఇన్ని కారణాల్లో నా మీద బురద చల్లినాడు. కాబట్టి కంపారిజన్ మళ్ళా మొదలైంది ప్రజల్లో. ఎందుకు కావ్య కృష్ణారెడ్డిని కామెంట్ ఎందుకు చేస్తున్నారు అని ఆ కసి తట్టుకోలేక నాకు దీవించడానికి ఇప్పుడు 78,000 మంది వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంపీపీగా మొదలైంది, కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదే మీ స్టార్టింగ్ స్టెప్. కానీ మిమ్మల్ని చూసి ఆయన ఎందుకు భయపడతాడు, ఎందుకు బురద తల్లుతారు సార్? నాది నిర్మలమైనటువంటి రాజకీయ ప్రస్థానం. నేను చేసింది చిన్న పదవైనా పనులు చేసింది చాలా పెద్ద పనులు. నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం ప్రజలకే తెలుసు. ఆయన ఈరోజు కావాలని ఎలా అరాచకాల మధ్య నడుపుతున్నాడో ప్రజలకు తెలుసు. కావ్య కృష్ణారెడ్డి పేదల పక్కన ఎలా నిలుస్తాడో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ కంపారిజన్లో ఆయన పరిస్థితి, ఆయన ఒకవేళ డాంబికాలు మాట్లాడచ్చు, ఎట్టంటే అటు మాట్లాడచ్చు, అంతరాత్మను పరిశీలించుకుంటే ఆయన చేసిన అరాజకాలు ఆయన గుర్తురావా? కాబట్టి ఆయన కంపారిజన్ చేసుకుంటున్నాడు. కాబట్టి కావ్య కృష్ణారెడ్డితో మోటుకోలేక ఈరోజు ఆయన ఈ రకమైన ప్రచారాలు చేస్తారు. కంటిన్యూషన్ సార్ దీనికి. ఇప్పుడు మన శాసనసభ్యుల మీద మీ అభిప్రాయం ఏంటి? నేను నటనలో కమల్ హాసన్ ఒక్కడిని మనం దశావతారాలు చూసాం కమల్ హాసన్లో. లేదంటే తాగుబోతుల్లో చూస్తుంటాం, 2 షేడ్లు ఉంటాయి. తాగినప్పుడు ఒక రకం ఉంటాడు, తాగినప్పుడు ఇంకో రకం ఉంటాడు. ప్రతాప్ రెడ్డిలో దశావతారాలు ఉన్నాయి. అతనిలో ఏమి తెలియని గంగిగోవులాగా కనిపిస్తాడు. దాని వెనక హృదయం వెనక బడబాగ్ని ఉంటుంది, గిల్లి గిచ్చి ఆనందిస్తే మనస్తత్వం ఉంటుంది, ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. అతను ఎవడు సాయి పేదవాడు పోయినా వాళ్ళతో మాట్లాడు, వాడు జోబీ సాయి అన్నా చూస్తాడు, సంచి సాయి అన్నా చూస్తాడు. ఆయన నచ్చకపోతే ఫోన్ చూసుకుంటాడు. ఒక్క పేదవాడిని కూర్చోబెట్టి పనిచేసే మనస్తత్వం కాదు. ఈరోజు వరకు 10 సంవత్సరాలు కావలి ప్రజలు నెత్తిన పెట్టుకుని సాక్కున్నారు అతన్ని. నిజంగా చెప్పడానికి కావలి ఎమ్మెల్యేగా ఒక్క పని నేను ఈ కావలికి చేసి పెట్టాను. ఒకటండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. పెన్షన్లు ఇది రాష్ట్ర ప్రభుత్వ స్కీము, అమ్మఒడి రాష్ట్ర ప్రభుత్వ స్కీము, ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్, రోడ్లు రెన్యువల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్, స్కూల్ బిల్డింగ్లు కట్టడం రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని దిక్కులు ఏమైతే ఉన్నాయో అవే జరుగుతూ ఉంటాయి. అవి కాదు ఎమ్మెల్యే అంటే. ఈ కావలి నియోజకవర్గానికి స్పెషల్గా ఏం తెచ్చావు? ఈ కావలి నియోజకవర్గానికి అభివృద్ధికి నువ్వేం చేసావు? ఒక్క పని పక్క నియోజకవర్గం లేదు, నువ్వేం తెచ్చావు? ఒక్కటి చూపిస్తే కావలి ఎమ్మెల్యే గారు దశావతారంలో కమల్ హాసన్ కాదని నేను నమ్ముతాను. సార్, మీకు ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వము కావలి నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిందో ఆ మరుసటి రోజే ప్రెస్ మీట్ల మీద మీరు మీ అపోనెంట్ పర్సన్ మీద విరుచుకుపడ్డారు. అంటే మీకు మైనింగ్ ఆల్రెడీ ఇంతకు ముందున్న అలిగేషన్స్ వల్ల మీరు ఆ పర్సనల్ అభిప్రాయం రుద్దారా, లేకపోతే నిజంగానే పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళ అవినీతిని ఎండగట్టడానికి మాట్లాడారా?
నేను ఇప్పటి వరకు అన్పార్లమెంటరీ నా నోటి నుంచి రాదు. పార్లమెంటరీ అని కాదు సార్, మీకు విరుచుకు పడడం కూడా ఉండదు. ఒకటండి విరుచుకు పడడం. ఒక పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఒక బ్రోకరేజ్ చేసి నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి పొలం కొనిచ్చాడు. ఆయన మీడియేటర్ ఎవరో కాదు, నెల్లూరు జిల్లా ఏసీటీ శివకుమార్ రెడ్డి దగ్గర, 2 కావలి వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి దగ్గర, యువజన నాయకుడు కేతిరెడ్డి ఏసీఎన్ శివకుమార్ రెడ్డి దగ్గర, కావలి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి దగ్గర, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఆయన రామలక్ష్మణులు ఇద్దరు కలిసి కొనుక్కొని 54 లక్షలకి ఇద్దరు కలుసుకొని నాకు 1,20,00,000కి ఇద్దరు అన్నారు. ఈ భూములు ఎవరి? కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నీ పక్కనే ఉన్నాడు, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు, ఏసీటీ శివకుమార్ రెడ్డి నీ పక్కనే ఉన్నాడు. వాళ్ళ దగ్గర మీరు కొన్నారు, నాకు మీరు మీడియేషన్ కమిషన్ తీసుకొని నాకు అమ్మారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది ఆయన శివకుమార్ రెడ్డి, లేదా జగదీష్ రెడ్డి, లేదంటే ఏసీఎన్ శివకుమార్ రెడ్డి అమ్మి దాంట్లో 12 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉందని ఒక అబద్ధం ఆడింది. నీచమైన పద్ధతి కదా. నీ పక్కన ఉండేలా కదా నువ్వు రిజిస్టర్ చేయించింది. దీంట్లో తిన్నారు కదా డబ్బు. విశ్వాసం ఉండదా? ఒక వ్యక్తి మీద నిరాధార నిందలు అంత అవసరం అంటే మీరు కొన్న పొలంలో 12 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉందని మళ్ళీ వాళ్ళు అంటే దానికి మాట్లాడా రా చూసుకుందాం. నేను ఓపెన్. అమ్మింది నీ వాళ్ళే, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే, రిజిస్టర్ చేసి నీ పక్కన ఉన్న వాళ్ళే. ఇప్పుడున్న ఆర్డీఓనే దానికి మ్యూటేషన్ చేసింది, ఇప్పుడున్న ఆర్డీఓనే ల్యాండ్ కన్వర్షన్ చేసింది. మొన్నటి దాకా మానసపుత్రుడు మాధవరెడ్డి దానికి అడంగలు ఎక్కించింది. ఇవి అప్పుడేమో అవన్నీ ఒరిజినల్ పట్టాలు, ఇప్పుడు కావ్యకృష్ణ కొన్న తర్వాత అవి ప్రైవేట్ పట్టాలు, దొంగ భూములా. సంస్కారంగా మాట్లాడబడలేదు ఒక ఎమ్మెల్యే అంటే. దానికి నేను ఖండనిచ్చాను. అది తప్ప అంటే వ్యక్తి మీద నింద వేయాలనుకుంటే నన్ను విమర్శించడానికి వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నా క్యారెక్టర్ని వేలు చూపలేవు, నిరాధారమైన నిందలు చూపించగలవు. నేను సెంట్ ఆక్రమించినా చూపించలేవు, నేను ఇప్పుడు మైనింగ్లో ఆక్రమించినా చూపించలేవు. ఎందుకంటే మేము మైనింగ్ విత్ ఇన్ ద పర్మిషన్తో తవ్విన వాళ్ళమే. ఎందుకు మా మీద చర్యలు తీసుకుని నీ ప్రభుత్వమే గాడిలు కాస్తున్నారు 8 నెలల నుంచి. సార్ 2019, 2024 మధ్యలో పోలేరమ్మ జాతర, కలుగులమ్మ జాతర, కావలిలో ఏ జాతరలు జరిగినా కమిషన్లు వ్యాపారస్తుల దగ్గర అయితేనేమి, డాక్టర్ల దగ్గర అయితేనేమి, మిల్లర్ల దగ్గర అయితేనేమి ఇప్పుడున్న శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కమిషనర్లు తీసుకుంటున్నారు అని పెద్ద ఎత్తున వాదనలు వస్తున్నాయి. మీరు కూడా అన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటండి, ఎవరి మనోభావాల తగ్గట్టు వాళ్ళు దేవాలయాల్లో పూజలు చేసుకోవడం ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. నాకు తెలిసి ఎమ్మెల్యే ఉత్సవాలు చేసిన సందర్భాలు నేను ఎక్కడా చూడలే. ఎమ్మెల్యే అంటే పట్టణ నియోజకవర్గ ప్రథమ పౌరుడుగా అతిథిగా ఆ ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళందరూ చేసే నిర్వహణను మెచ్చుకొని ఇంకా బాగా చేయండి, శాంతి భద్రతలు ఉండేటట్టు చేస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఏం ఇంట్రెస్ట్ ఉండి నిజంగా ఆయన పాతూరు వాసి ఏం పుట్టిన కాడి నుంచి కలుగరం ఉత్సవాలు చేయలేదా? లేదంటే ఆయన ఎమ్మెల్యే 10 సంవత్సరాలు అయింది, ఈ 10 సంవత్సరాలు ఆయన చేయలేదా? నిజంగా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటే ఇది వంశపారంపర్యంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు కాబట్టి ఆయన పాల్గొన్నాడు. కొత్తగా ఎందుకు వస్తుంది? ఇప్పుడు అంతకుముందు దేవుడు లేడా? ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు నీకు? దీని వెనక నీ స్వార్థం ఏంటి? సరే, పాతూరులో ఒక కులం, ఒక మతం, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఉన్నారు. నిజంగా దేవుడి దగ్గర రాజకీయాలు చేయటం లేదా? దేవుడిని వెనకేసుకొని దేవుడి ముందు కటౌట్లో నీ ఫోటోలు, మీ అంగామాలు చందాలు ప్రజలందరూ ఇస్తున్నారు. దేవుడు గుడి చుట్టూ చందాలు కటౌట్లు వేసుకున్నారు. మీ ఊరేగింపులు కొన్నాక దేవుడు ఊరేగింపుగా ఉంది. అది నిజంగా దేవుడు ఒక గౌరవాన్ని పెంచే విధంగా ఉంది వీళ్ళు చేసే పనులు. బెదిరించి డాక్టర్ల దగ్గర చందాలు తంటారు, రైస్ మిల్ల దగ్గర చందాలు తంటారు, ఎవరి దగ్గర తండటం లేదు. అదేమిటి ఏం చేస్తారు? దుష్టుడు దూరంగా ఉన్నారు కానీ 10 రూపాయలు ఇసిరేస్తున్నారు. ఇది నువ్వు గొప్ప అనుకుంటున్నావు. ఒకరికి 10 రూపాయలు ఇచ్చామంటే ప్రేమతో ఇచ్చాడా, ఇసుగుతో ఇచ్చాడా? అది అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే అనేవాళ్ళు, ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒకటే అమ్మా చెప్తున్నా, ఎమ్మెల్యే పాత్ర కుటుంబ పెద్ద పాత్ర, ఈ నియోజకవర్గ పెద్ద పాత్ర, ప్రభుత్వానికి కావలి నియోజకవర్గం మధ్య అనుసంధానకర్త. ఇక్కడ ఏ సమస్య ఉందో దాన్ని పరిష్కరించాల్సిన వాడు ఎమ్మెల్యే, సృష్టించేవాడు ఎమ్మెల్యే కాదు. ఈరోజు సృష్టించడమే కదా. నిజంగా సినిమా టికెట్లు ఫ్యాన్స్ వాళ్ళు చేసుకుంటారు. సినిమా టికెట్లు ఎమ్మెల్యే పాత్ర ఏంది? యూత్ యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టి పోలీసు పహారాలను ఇబ్బంది పెట్టడం ఏంది? దేవస్థానాలు మన పెత్తనం ఏంది? ఎవరు మనోభావాలు కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. చేతైతే పోదాం, మెల్ల ఒక దండ వేస్తారు, వేసుకొని రా,
చేతెత్తి సందా ఇవ్వు. అందరూ ఆ గుడికి రావాలని కోరుకోవాలి, కానీ ఆ గుడి ప్రతాప్ రెడ్డిది, ఈ గుడి ప్రతాప్ రెడ్డిది, ఇక్కడ ఇంకో రెండో పార్టీ వాళ్ళు రాకూడదు అన్నారంటే ఇది నిజంగా దేవుడి మీద ప్రేమతో చేసే పనులా? కాబట్టి ప్రజలు అంటున్నారని బాధపడితే ఎట్లా? జెండా చెట్టు గంధం జరిగే టైంలో మీరు చందా ఇస్తే తీసుకోవద్దని చెప్పారంట, నిజమే సార్ ఇది? అంటే నేను మా ఊరు బ్రాహ్మణకాక అగ్రహారంలో మా ఇంటికి కరెక్ట్గా ఎదురుగా జెండా చెట్టు ఉంటుంది. మాకు మత విశ్వాసాలు ఎక్కువ, అందుకని మేము కూడా కందూరు జరిగితే మా ఊర్లో ప్రతి కందూరుకి మేము పలహారాలు పంపించే మా ఆనవాయితీగా ఉంది. నాకు కూడా 2009 ఎన్నికల్లో నేను 2006లో మండల అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఇందాకే మీకు చెప్పే పెద్ద రెడ్లందరూ ఏకమయ్యారు, పేదవాళ్ళంతా ఆ రోజున మా ఊర్లో ఉన్న ముస్లిమ్స్ ప్రతి పేదవాడు నా కోసం నిలబడ్డాడు. అప్పటి నుంచే నాకు ముస్లిమ్స్ అంటే ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో భోజనాలు పెట్టాలంటే అందరికీ అలాలు చేసే భోజనం పెట్టాలి, అదే సాంప్రదాయం. అప్పటి నుంచి నాకు మా మసీదుకి ఎవ్రీ ఇయర్ ఒకసారి పోయి వచ్చి అజ్ఞాతంగా పోయి వచ్చాడంటే అలవాటు. అప్పుడు నాకు 40 వార్డులో రఫీన్ ఉంటాడు, ఆ అబ్బాయి తీసుకుపోయి కామ్గా చేసే వచ్చేవాడిని. ఆ సందర్భాల్లో 2013లో ఆ మసీదుని సందర్శించడం, అప్పటి వరకు ఆడ ఉండేటువంటి ఉరుసు కార్యక్రమం సింపుల్గా జరిగేది. నేను ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇస్తానని చెప్పి అది అనౌన్స్ చేశాను. అలా అనౌన్స్ చేసిన ధర్మలో దానికి ఒక వెలుగు వచ్చింది, అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. నేను ఏ రోజు కూడా ఇప్పుడు కూడా అజ్ఞాత భక్తిగా పోయాను తప్ప ఎప్పుడు గుర్రాలు ఎక్కి దేవుడి గుడికి ఊరేగింపుగా పోయి నేను ఎప్పుడు పోలేదు. అందరూ లేని టైంలో రాత్రి 10:30 పోయి దేవుడిని దర్శించుకొని వచ్చాను, హంగామా ఆరపడడం లేదు. నా పక్కన ఈ ఒక్కసారి కార్యకర్త అది కూడా ఏంటంటే నా దగ్గర చందా తీసుకోవడానికి ఇప్పుడు కూడా ఉన్నాడు, నిర్వాహకుడు నాతోనే ఉన్నాడు. కొత్తగా నిన్నటి రోజు నాతో పాటు పార్టీలో చేరాడు. వాడిని బెదిరించి మీకు పోలీసు పర్మిషన్ ఇవ్వని చెప్పి, లేదంటే మీకు అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఒప్పుకోమని చెప్తే ఏం చేయాలి వాళ్ళు? నేనే సర్దుకోపోనరా, నేను ఈ అట్టే ఆడే తీసుకోమన్నా, వాళ్ళు ఇచ్చారు, నా దగ్గర తీసుకోలేదు, మేమైనా బాధపడలేదు. అయినా నేను దాని దగ్గరకు పోయాను, నా దర్శనం చేసుకొని వచ్చాను. మళ్ళీ ఈ ఒక్క సంవత్సరం ఇచ్చారు, మిగతా సంవత్సరం మళ్ళీ నేనే ఇచ్చేది కూడా దానికి. ఆ విధంగా ఆయన ఇబ్బంది పెట్టారు, మనం కూడా సర్దుకోవాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. నేనే సర్దుకున్నాను. ఓకే సార్, సెంట్రా మార్కెట్ వసూళ్లపై మీ స్పందన ఏంటి? కావలిలో 3800 ఆకర్స్ ఉన్నారమ్మా. మొత్తం రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు, ఫ్రూట్స్, పువ్వులు, సాయంత్రం పూట టిఫిన్ స్టాల్స్, ఇవన్నీ కూడా. దీనికి ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు సాయంత్రం పోతూ ఆ చెత్త చెదారం రోడ్డు మీద వేసిపోతారు. మళ్ళీ ఉదయాన్నే వాటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ ఉంది. కాబట్టి ప్రతి షాపు వాడి దగ్గర 5 రూపాయలు రోజుకి కలెక్ట్ చేయమని చెప్పి మున్సిపాలిటీకి ఒక ఆదేశాలు ఇచ్చున్నారు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. ఈరోజు 3800 అంగళ్ళు ఉన్నాయి ఇటువంటి రోడ్డు పక్కన ఉండేటువంటి అంగళ్ళు. దీన్ని ఎమ్మెల్యే గారు ఆయన లక్ష్మణుడు ఇద్దరు కలిసి ఆక్షన్ పెట్టి, సుకుమార్ రెడ్డి ఇద్దరు కలిసి ఆక్షన్ వేసి ఆక్షన్లో వచ్చిన వ్యక్తికి ఒక హుకుం జారీ చేశారు. కావల్లో ఎక్కడ ఫ్లెక్స్లు కట్టినా నువ్వు ఫ్రీగా నువ్వే కట్టాలి, ఈ ఫ్లెక్స్లన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నీది, ఈ టెండర్ నీకు ఇచ్చినందుకు ఈ ఫ్లెక్స్లని పెట్టే బాధ్యత అని చెప్పి ఒక అబ్బాయికి అప్పచెప్పారు. ఆ అబ్బాయి ఏం చేయాలి? టెండర్లో పాడుకున్నాడు, ఆయన 5 రూపాయల కంటే ఎక్కువ దనడానికి లేదు. అయితే వీళ్ళ చేతిలో మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఆయనకి 30 రూపాయలు లెక్క దండుకోమని చెప్పి ఆయనకు పవర్స్ ఇచ్చారు. ఈ రోజున 50 రూపాయలు కదా సార్, 30 రూపాయలు 10 రూపాయల నుంచి స్థాయిని బట్టి 30 రూపాయలు దాకా ఉన్నట్టుంది. ఈ రోజున కావల్లో 3000 షాపులు ఆ విధంగా రోడ్డు పక్కన. మీరు ఒక్కటే చాలా ఆలోచించండి, కట్టికి ఎండలో కొన్ని వందల ఫ్రూట్స్ కాలిపోతుంటాయి, కుళ్ళిపోతుంటాయి, పూలు మాడిపోతుంటాయి. అయినా వాళ్ళ బతుకులు బండించుకోవడం కొరకు అంత ఎండలో నిలబడి దుమ్ము ధూళికి నిలబడి అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా చందాలు దండుకుంటున్నారంటే ఇంతకంటే హీనమైనటువంటి స్థితి ఇంకొకరికి రాకూడదని కూడా మనందరం కోరుకోవాలా సార్. ఇప్పుడు మీరు సుకుమార్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఆయన గురించి ఒక ప్రశ్న. ఇటీవల కాలంలో సుకుమార్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి ఇద్దరు విడిపోయారు. పాలు నీళ్ళలా ఉన్నాయన ఉప్పు నిప్పులాగా తయారయ్యారు అన్నారు. అయితే ఇంతకు ముందు పోయిన నెల కాకుండా అంతకు ముందు నెలలో వీపీఆర్ కన్వెన్షన్లో విజయసాయి రెడ్డి గారు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టారు. అయితే ఆ మీటింగ్కి సుకుమార్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. దానికి ప్రతాప్ కుమార్ రెడ్డి అలిగి తన అనుచర గణంతో నా బలం ఇంతుందని అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఉందా సార్? కానీ ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు ఏంటంటే కావాలని ఎలక్షన్ స్టంట్ మాత్రమే ఇది, ఏమంటారు సింపతి కోసమే వాళ్ళు ఇలా చేశారు, ఓట్లు గెయిన్ చేసుకోవాలని అంటున్నారు. నిజంగా ఇది నమ్మచ్చా సార్? వాళ్ళిద్దరు బంధం అక్రమ బంధం, సక్రమ బంధం కాదు. వాళ్ళు కావాలి ప్రజలకి చెవులో పువ్వు పెట్టాలనేది ఆలోచన. వాళ్ళిద్దరే కావాలి అతి మేధావులు ఇద్దరు. వాళ్ళు
ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి మనం చేసినటువంటి అరాచకాలు ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి తప్పు నేనేమి చేయలేదు అంతా సుకుమార్ చేశానని నింద నీ మీద వేస్తాను. ఎట్టో గట్ట నువ్వు పాపాల భైరవుడిగా ఉండి ఆ బరువు అంతా నువ్వు మోసి మూడోసారి ముచ్చటగా మళ్ళీ కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే మళ్ళీ ఈ తాప కూడా నీ రుణం నేను తీర్చుకుంటాను ఈ తాప. అందుకని నువ్వు అలా ఉండని ఆయన చెప్తే ఆయన ఒక పక్క ఈయన ఒక పక్క అప్పుడప్పుడు ఆయన విమర్శించడం జరుగుతుంది తప్ప రాత్రి 1 గంట తర్వాత ఇద్దరు కూడా బ్రహ్మాండంగా స్వీట్లు పంచుకుంటారు, స్వీట్లు తింటారు, హ్యాపీగా ఇద్దరు కూర్చొని బాతాకాన్ని వేసుకుంటారు. వాళ్ళిద్దరు వేరు కాదమ్మా, 2 శరీరాలు వేరైనా ఇద్దరు ఆత్మలు ఒకటే. అందరికి కావలి ప్రజలకు పువ్వులు పెట్టేదానికి చేశారే తప్ప ఇదేం కాదు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో కూడా ఇదంతా ఒక భాగమే తప్ప ఎటువంటిది ఏం లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారు, ఇద్దరు కలుస్తున్నారు, కలిసి ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఒప్పుకోవడం లేదని, వీళ్ళని తృప్తిపరచడానికి ఆయన తీసుకోవడం లేదని, ఆయన మనం పోయి ఆడబోతే మాకు గౌరవం ఉండదని అన్నారని ఆయన తృప్తిపరచడం కొరకు ఆయన వీళ్ళిద్దరూ చేసే నాటకాలే తప్ప ఇవేమీ కావు. అవి తప్పకుండా వాళ్ళిద్దరు కలిసే పనిచేస్తారు. రేపటి ఎలక్షన్లో ఇద్దరికి ఆశాభంగం కూడా జరుగుద్ది. సార్ అయితే మీరేమంటే వాళ్ళిద్దరూ కావాలని చేశారు అంటున్నారు అట్లాగా. కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుకుమార్ రెడ్డి కూడా ఈ టికెట్ ఆశించారు, అందువలన ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన కొంచెం దూరంగా పెట్టారు. అందులోనూ సుకుమార్ రెడ్డికి ఆయన సపరేట్గా ఆయనకు ఒక అనుచర వర్గాన్ని ఏర్పరచుకున్నారు, అందుకని ఆయన దూరం పెట్టారు, పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేయించారు ప్రతాప్ కుమార్ రెడ్డి అని వాదన వినిపించింది. నిజమేనా ఇది? అది వాళ్ళ వ్యక్తిగతం అమ్మ. వాళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు అది బంధం సాలిడ్ రాక్ లాంటిది. ఆ బంధాన్ని ఎవరు పగలగొట్టలేరు. సమ్మిట్ చాలు, దానికి వజ్రం కావాలి, అంతటి బంధం వాళ్ళే. కాబట్టి వాళ్ళిద్దరు విడిపోయారంటే ఊరు నమ్మరు. వాళ్ళిద్దరు ఒకటే. లోక కళ్యాణం కోసం వాళ్ళిద్దరు దోచుకోవడం కోసం పంచుకునే దాంట్లో తేడాలు వచ్చినందువల్ల ఇద్దరు విడిపోయినట్టు చెప్పారే తప్ప వాళ్ళిద్దరు విడిపోయేది లేదు. ఆ బంధం చాలా బాగుంటుంది. అందుకని తొందరగా సస్పెన్షన్ ఎత్తడం, తొందరగా కనెక్ట్ అయిపోవడం, ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది కూడా వాళ్ళ మధ్య. ఎవరు ఓకే సార్, వందలాది మంది మత్స్యకారు కుటుంబాల్లో వెలుగులు నింపడానికి మీకు ఆ ఫీల్డ్లో ప్రావీణ్యం లేకపోయినప్పటికీ కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను ఆల్మోస్ట్ 95% కంప్లీట్ చేశారు. రిమైనింగ్ 5% ఉంది. ఎందుకు ఆపారు? నేను స్థానికుడిని కాబట్టి ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ తొందరగా నిర్మించాలనే ఉద్దేశంతో ఫిషింగ్ హార్బర్ని, నాకు ఇటువంటి హార్బర్లు 3 వర్కులు నడుస్తున్నాయి. ఈ హార్బర్ని 95% ఇప్పటి వరకు కూడా కంప్లీట్ జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఫినిషింగ్ వర్క్లు అనేవి లేట్గా ఉంటాయి. ఆఖరికి ఆ ఫిషింగ్ హార్బర్కి వేసే పెయింట్ సెలక్షన్ కూడా దురదృష్టవశాత్తు 6 నెలల నుంచి వాళ్ళు వైసీపీ రంగు వేయమన్నారు. అది కరెక్ట్ కాదు, మీరు ఆ కలరు సంతకం పెట్టిస్తే నేను వేస్తానని చెప్పి అధికారులకు నేను అడగడం వల్ల వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవ్వడానికి మొన్ననే పట్టింది. అందువల్ల పెయింట్లు ఆగిపోయినాయి, శానిటేషన్ వర్క్లు ఆగిపోయినాయి. దురదృష్టం ఏంటంటే హార్బర్ 300 కోట్లు పెట్టి హార్బర్ కట్టారు. హార్బర్కి బకింగ్హామ్ కెనాల్ దాటి హార్బర్లోకి పోవడానికి కట్టాల్సిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటి వరకు శాంక్షన్ కాలేదు. 2, అక్కడ అన్ని ఉప్పు నీళ్ళు 5 కిలోమీటర్ల దూరం నుంచి మంచినీళ్ళు రావాలి. ఆ మంచినీళ్ళకి ఇప్పటికి కూడా ఎస్టిమేషన్ వేసి అక్కడ హార్బర్కి నీళ్లు సప్లై చేయించేదానికి ఇప్పటి వరకు మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. 3, ఆ హార్బర్ కరెంటు తెప్పించాలి. ఆ కరెంటుకి ఇప్పటికి ఎస్టిమేషన్ వేసి కరెంటు తెప్పించలేదు. మౌలిక సదుపాయాలలో రూపకల్పనలో ప్రభుత్వం విఫలమైంది. తద్వారా ఎమ్మెల్యే గారికి కూడా పలు సందర్భాల్లో మేము చెప్పడం కూడా జరిగింది. రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వాలి, డ్రింకింగ్ వాటర్ 5 కిలోమీటర్ల దగ్గర తీసుకురావాలి, కరెంటు తెప్పించండి. ఈ 3 తెస్తే ప్రాజెక్టు పూర్తి అవుద్దన్నాం. కానీ ఈ 3 తెప్పించినందువల్ల వర్క్ ఆగుతుందే తప్ప మా సైడ్ ఏం కాదు. మా సైడ్ అంతా వర్క్ అంతా అయిపోయింది. ఈ 3 సపరేట్ మా టెండర్కి సంబంధం లేదు. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు లాగాలి, డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు లాగాలి, ఈ బ్రిడ్జి R&B వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్ పిలవాలి. ఈ 3 కారణాల వల్లే ఈరోజు హార్బర్ ఆగిపోయింది తప్ప హార్బర్ అంతా పూర్తి అయిపోయింది. ప్రధానంగా ఎందుకు హార్బర్ని స్లో చేయించారు అంటే హార్బర్ ఇప్పుడు కానీ ఓపెన్ చేస్తే మత్స్యకారులందరికీ బోట్లు ఇవ్వాలి. ఒక్కొక్క బోటు కాస్ట్ ₹1,20,00,000. దీంట్లో 80% సబ్సిడీతో ఇవ్వాలి, మిగతా డబ్బులు బ్యాంకు లోన్ ద్వారా ఇప్పించాలి. ఇప్పుడు ఈ బోట్లు కానీ ఇప్పిస్తే కొద్దిమందికి ఇప్పించాల్సి వస్తుంది, మిగతా వాళ్ళలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ శాంక్షన్ ఓపెనింగ్ ఆపేస్తే పోద్దని చెప్పి ఆయన ఓపెనింగ్ ఆపించాడమ్మా. మేము ఓపెనింగ్కి రెడీగా ఉన్నాం. ఈ క్షణం ఈ రోజు నుంచి 5 రోజులు టైం ఇచ్చినా ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే మత్స్యకారులందరికీ బోట్లు ఇప్పించాల్సిన హార్బర్ ఓపెన్ చేసి ఉపయోగం ఏంది? హార్బర్లో ఉండాల్సిన పెద్ద బోట్లని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సొసైటీలుగా ఫామ్ చేసి వాళ్ళందరికీ బోట్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. దాదాపు 500 బోట్లు ఇవ్వాలి. 500 × 18 మంది లెక్కన 7,500 కుటుంబాలకి ఈరోజు జీవనోపాధి దొరికేటువంటి హార్బర్ని ఎమ్మెల్యే గారు నిర్వీర్యం చేశాడు.
రాబోయే రోజుల్లో 45 రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చేనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఓపెన్ చేస్తాం. ఆ సందర్భంలో మత్స్యకారులందరూ కూడా బోట్లు ఇప్పించి మత్స్యకారు కళలో జీవితాల్లో వెలుగును నింపే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అది మాకు దేవుడిచ్చిన వరం. కాబట్టి ఇటువంటి వ్యక్తి చేత ఓపెన్ చేయించడం కంటే మంచి ప్రభుత్వం చేత ఓపెన్ చేయాలని ప్రకృతి కూడా ఆ విధంగా ఎదురు చూస్తుంది. తప్పకుండా రేపటి రోజున చంద్రబాబు గారి చేతుల మీదుగా హార్బర్ను ఓపెన్ చేపిస్తాం. మీ క్వారీ నుంచి లారీలు పోవడం వల్ల కావలి ఓవర్ బ్రిడ్జి కానీ తుమ్మలపంట రోడ్డు కానీ పాడైందని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హార్బర్ నా సొంతానికి కాదు, ప్రభుత్వానికి. ప్రభుత్వం ఎస్టిమేషన్ వేసేటప్పుడు అన్నవరం క్వారీ నుంచి రాయి తోలాలని వాళ్ళే పెట్టినటువంటిది. నేను తోలకపోతే ఇంకోరైనా తోలాల్సింది రోడ్లకి మేము ట్యాక్సులు కడుతున్నాం. లారీలకు ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాక్సులు కడుతున్నాం. రోడ్డు డెవలప్ చేయాల్సిన డిపార్ట్మెంట్ రోడ్లు డెవలప్ చేయకుండా లారీలు తిరగకపోతే ఇంక రోడ్లు ఎందుకు? ఇంకా ఊరు ఇళ్లలో తిరగొద్దు, రోడ్లు కూడా బలేదు అన్నట్టుంది ఇది వ్యవహారం. రోడ్లు వేయాల్సింది రోడ్లు వేయాలా, రోడ్ల మీద లారీలు తిరగాల. తిరిగేదానికే కదా రోడ్లు వేయాల్సింది. ఆడ చేసింది గవర్నమెంట్, నా ఇంట్లో వర్క్ కాదు, అది గవర్నమెంట్ వర్క్. నిన్నటి రోజేమో దొంగ మైనింగ్ అన్నారు. ఆ దొంగ మైనింగ్ చేసిన రాయంతా తోలింది దొంగ గవర్నమెంట్కే కదా. దానికి మళ్ళీ నాకే కదా పెనాల్టీ వేసింది. అక్కడ చేసినప్పుడు ఇట్టా, ఇక్కడ చేసినప్పుడు ఇట్టా అంటే తోలిన రాయంతా అక్కడికే తోలుతున్నాయి. నా ఇంట్లోకి ఏం తోలుకోలేదు, గవర్నమెంట్కే కదా తోలింది. గవర్నమెంట్ సేనరేజ్ కట్టింది కదా, సేనరేజ్ కట్టింది. నేను లైఫ్ ట్యాక్స్లు కడుతున్నా, లారీలకు 3 నెలలకు ఒకసారి పర్మిట్లు కడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. రోడ్లని డెవలప్ చేయాల్సిన దానికి నువ్వు డెవలప్ చేయనీయకపోగా దానికి నాకేం సంబంధం? నేషనల్ హైవే మీద కొన్ని లక్షల లారీలు పోతున్నాయి, వాళ్ళు ప్యాచ్ వర్క్లు వాళ్ళు చేయటం లేదా? ట్యాక్సులు కట్టడం రోడ్లు, అది దానికి కావ్యకృష్ణాడికి ఏం సంబంధం? నేనంటూ ఉండబట్టి ఈరోజు హార్బర్ పూర్తయింది. నేనంటూ క్వారీ చేయబట్టి ఈ ప్రాంతంలో రోడ్లన్నిటికీ మెటల్ తోలుతున్నాయి. లేదంటే ఎక్కడో ఉన్న పక్క జిల్లా నుంచి రాయి తోలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ రాయి లేకపోతే అంత దూరం తెలుసుకుంటే గవర్నమెంట్కి చాలా లాసు. దగ్గరలో రాయి దొరికింది కాబట్టి తక్కువ రేటుకు దొరుకుతుంది. నేను అన్ని సదుపాయాలు ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. సార్, ఫిషింగ్ హార్బర్ వల్ల నిజంగా మత్స్యకారులు బెనిఫిట్ అవుతారా? ఒకవేళ బెనిఫిట్ అయితే మన కావలి పట్టడానికి అది ఎలా? అమ్మ, ఫిషింగ్ హార్బర్ అనేది 100 రూపాయలు సక్సెస్ ప్రాజెక్ట్. కారణం ఏంటంటే మెడ్రాస్ దగ్గర నుంచి నిజాంపట్నం వరకు మధ్యలో ఎక్కడ కూడా ఫిషింగ్ హార్వెస్టింగ్ లేదు. ఈ రోజున ఇక్కడ నుంచి అండమాన్ నికోబార్ దీవుల దాకా పోయేదానికి ఉన్నటువంటి సోర్స్ ఉంది. ఈ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగితే ఈ ప్రాంతంలో విపరీతంగా బిజినెస్ జరుగుద్ది. అంటే ఏం బిజినెస్ జరుగుతుందంటే మత్స్యకారులకు సంబంధించిన వలల ఫ్యాక్టరీలు రావచ్చు, మత్స్యకారులకు సంబంధించిన బోట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు రావచ్చు, ఫిషింగ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావచ్చు, ఫిష్ని కోల్డ్ స్టోరేజ్ పెట్టే సిస్టమ్స్ రావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు రావచ్చు. ఈ విధంగా ఈ ఏరియాలో ఫిష్కి సంబంధించినటువంటి సిస్టర్ కన్సర్న్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈరోజు డ్రైవర్లుగా మ్యాంగళూరు, చెన్నై, లేదంటే కాకినాడ, వైజాగ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బోట్లు లేక. రేపు ఈ ప్రాంతంలోనే ఈ బోట్లు వచ్చినట్లయితే ఇక్కడనే లోకల్లోనే వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది. తద్వారా ఇళ్లలోనే నివసిస్తూ పిల్లలతో అందుబాటులో ఉంటూనే వీళ్ళు వ్యాపారం చేసుకునే దానికి అవకాశం ఉంది. మత్స్య సంపద ఉంది. ముఖ్యంగా జోగుల్దేన్ హార్బర్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇక్కడ శాటిలైట్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలో ఎక్కడ చేప ఉందో ముందుగానే రాడార్ సిస్టమ్ ద్వారా శాటిలైట్ ద్వారా ఇక్కడ సేకరిస్తారు. ఇమీడియట్ సముద్రంలో ఉన్నటువంటి బోట్లో ఉన్నటువంటి వాళ్ళకందరూ వాకీ టాకీల ద్వారా పలానా ఏరియాలో పలానా కిలోమీటర్ల పరిధిలో చేప ఉంది, అక్కడ పోయి మీరు వలలు వేయండి, అక్కడ చేప దొరుకుద్ది అనేది అంత టెక్నాలజీతో కట్టబోతున్నారు. దీనికి రూపకల్పన కర్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు 2018లోనే డిపిఆర్లు, ఎస్టిమేషన్లు, టెండర్లు, శంకుస్థాపనలు అన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ గవర్నమెంట్లో కట్టారు. ఇప్పటికే అనవసరంగా 5 సంవత్సరాలు పట్టింది. తొందరలోనే ఓపెన్ చేసినాడు. కావలి నియోజకవర్గంలో మత్స్యకారులకి మంచి రకమైనటువంటి బెనిఫిట్ రాబోతుంది జోగుల్దేన్ వల్ల. సార్, కలుగొలమ బ్రిడ్జ్ కొన్నేళ్ల నుంచి అలాగే ఉంది. కనీసం మీ టైంలో అయినా దాన్ని పూర్తి చేస్తారా? ఒకవేళ లేని పక్షంలో ట్రాఫిక్ నియంత్రించే ఏదైనా మీ దగ్గర ఉందా ఆలోచన? అమ్మ, 2008లో మాగుంట పార్వతమ్మ గారి టైంలో ఆ బ్రిడ్జిని శంకుస్థాపన చేయడం జరిగిందమ్మా. తర్వాత దానికి కాంట్రాక్టర్లు వర్కలు చేయనందువల్ల, ఎందుకంటే అది రోడ్డు ఇరుకైన రోడ్డు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇళ్ళన్నీ ఖాళీ చేయించి రోడ్డు విశాలం చేసి సర్వీస్ రోడ్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అధికారులది, ఆర్ఎండ్బి అధికారులది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు లేక వాళ్ళు ఊరు పట్టించుకోలేదు. మళ్ళీ 2018లో మళ్ళీ టెండర్లు పిలిచారు, మళ్ళీ ఎస్టిమేషన్లు వేశారు, మళ్ళీ వర్క్ జరిగింది. మళ్ళీ మూడోసారి 1.5 సంవత్సరం కింద మళ్ళీ టీఎస్ఆర్ నిర్మాణ కంపెనీకి మళ్ళీ టెండర్ ఇవ్వడం జరిగింది. బహుశా పూర్తి అవుతాయేమో ఎదురు చూడాలి. లేని పక్షంలో తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని మళ్ళా
అసలు అండర్ బ్రిడ్జికి మారుద్దామని మాకు ఆలోచన. ఓవర్ బ్రిడ్జి వల్ల అన్ని రకాల ఇళ్ళు, అంటే అండర్ బ్రిడ్జ్ అంటే బాక్స్ టైప్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ అంటే కింద రైల్ ట్రాక్ కింద, అక్కడ ట్రాక్ హైట్లో ఉంది. 3.5 మీటర్ అండర్ బ్రిడ్జి కానీ ఏర్పాటు చేసినట్టయితే మానసాల దగ్గర నుంచి డౌన్లోకి వెళ్ళి కొద్ది దూరంలో ఎక్కుద్ది. ఎందుకంటే ఓన్లీ వైకుంఠపురం వాసులకు మాత్రమే ఆ బ్రిడ్జి అవసరం. మిగతా వాళ్ళందరూ కూడా ఓన్లీ కార్లకి, బైకులకి, స్కూటర్లకి, స్కూల్ వ్యాన్లకే తప్ప మిగతా దానికి లేదు. కాబట్టి అండర్ బ్రిడ్జి 3.5 మీటర్ అండర్ బ్రిడ్జిని కానీ ప్రపోజ్ చేయగలిగితే తక్కువ కాస్ట్తో ప్రజలు ఎవరికి అసౌకర్యం లేకుండా, ఉన్న రోడ్డు డ్యామేజ్ కాకుండా, ల్యాండ్ ఇప్పుడు ఓవర్ బ్రిడ్జి వల్ల 80 కోట్లు, అండర్ బ్రిడ్జి అయితే 10 కోట్లతో అయిపోద్ది. కాబట్టి నాకు ఒక ప్లానింగ్ ఉంది, అండర్ బ్రిడ్జి పెడదామని. న్యాచురల్గానే అక్కడ ఉన్నటువంటి ట్రాక్ హైట్లో ఉంది. ఓన్లీ తక్కువ స్లోప్లోనే అండర్ బ్రిడ్జిని నిర్మాణం చేయగలిగితే నెల్లూరు మాగుంట లేఅవుట్లాగా అండర్ పాస్లోనే వెహికల్స్ వెళ్ళిపోవచ్చు, పబ్లిక్ ఊరికి ఇన్కన్వీనియంట్ ఉండదని ఆలోచనతోనే నేను లోకల్ మేనిఫెస్టోని ఒకటి పెట్టడం జరిగింది. రేపు నేను ఎమ్మెల్యేగా అయిన వెంటనే తప్పకుండా ఆ విధంగా నేను ముందుకు పోతానని కూడా ఆలోచన. దామవరం ఎయిర్పోర్టు దామవరంలో ఉన్నది. దాన్ని ఇప్పుడు గుడ్లూరు మండలం చేవూరు దగ్గర మార్చారని సమాచారం. మళ్ళీ రేపేమన్నా మీ గవర్నమెంట్ వస్తే దాన్ని మళ్ళీ దామవరం 100% దామవరం దగ్గర ఉండాల్సిన ఎయిర్పోర్టే. అది నెల్లూరు వాసులు వచ్చి ఫ్లైట్ ఎక్కేదానికి, ఇటు ఒంగోలు వాసులు వచ్చి ఫ్లైట్ ఎక్కేదానికి మిడిల్ పాయింట్లో పెట్టడం జరిగింది. అది కావలి అసెట్, అది చంద్రబాబు నాయుడు గారు సృష్టికర్త. మా కావలికి ఇచ్చిన రైటు. మా కావలి నియోజకవర్గంలో ఉండాల్సిన దామవరం పోర్టుకి 1198 ఎకరాలను ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతులు త్యాగం చేస్తే ఈరోజు ఆ భూమి వచ్చింది. వాళ్ళు కాంపన్సేషన్ తీసుకొని భూమిని ఈరోజు ప్రజా ప్రయోజనాల కోసం, ఎయిర్పోర్ట్ కోసం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ మనోభావాలు ఇష్టపూర్వకంగా ఇచ్చిన దాన్ని అక్కడ దామవరం పోర్టు ఏర్పాటు చేస్తే, ఆ దామవరం పోర్టును ఏర్పాటు చేసుకుని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి, రెండోది ఆ ఎయిర్పోర్టులో ఇంకొక పాయింట్ కూడా ఉంది, దాన్ని కార్గో సెంటర్ పెట్టాలనేది ఒకటి ఉంది. కృష్ణపట్నం పోర్టు నుంచి లోడ్ అయినటువంటి వస్తువులన్నీ ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా కార్గో పాయింట్గా, అదేవిధంగా ఫ్లైట్ రిపేర్ సెంటర్గా పెట్టాలనేది దామవరం ఎయిర్పోర్ట్లో. అదే జరగడం జరిగితే దామవరం ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో కూడా ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతుంది. అటువంటి ఇండస్ట్రియల్ అభివృద్ధిని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఎమ్మెల్యే అయినాడు మళ్ళీ దామవరం ఎయిర్పోర్టు అక్కడే పెట్టిస్తాం. మా దురదృష్టం చేత రైతులందరూ అగ్రికల్చర్ పొలాలుగా చేసుకుంటున్న భూమిని ఈరోజు దామవరం ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు పొలాలు వరి వేసుకుంటున్నారంటే సదునుగా ఉన్నాయి. మా ఊడికి మంచి గ్రావెల్ దొరికింది. వాటి చెరుగ్గడ్డ నవిలినట్టు ఇప్పుడు 30 అడుగులు లోతులు పెట్టి ఈరోజు ఆ గుంటలు పెట్టి పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా మభ్యపెట్టి ఈరోజు ఎంఆర్ఓని లొంగ తీసుకొని దాంట్లో గ్రావెల్ ఎత్తుకొని అమ్ముకుంటున్నాడు మా కావలి కమలాసనం. అవన్నీ కూడా నేను రేపు తప్పకుండా మూల్యం చెల్లించ తప్పదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఎవరు చేసుకున్న బాధలు వాళ్ళు అనిపించక తప్పదు. తొందరలో మా గవర్నమెంట్ రాగానే వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుద్ది. ఎవరు దీనికి కారకులు వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకునేదానికి కూడా జరుగుద్ది. కానీ దురదృష్టమైన కరెక్ట్ ఒక మంచి పోర్టు వచ్చే క్రమంలో దాన్ని ఈరోజు పక్కదారికి మళ్ళించి ఆ గ్రావెల్ అమ్ముకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయట్లేదు. ఆ విధంగా దామవరం ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇటు రామాయపట్నం వస్తే దాదాపు 4600 ఎకరాల భూమిని ఈరోజు ఇండస్ట్రీకి తీసుకోవడం జరిగింది. మా ఇంటి పక్కనే ఆఫీసు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసు, వాళ్ళతో కూడా నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నా. కావలి భవిష్యత్తులో ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఒక రకంగా ఇప్పటి వరకు వ్యవసాయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. నిజంగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే కావలిని ఇండస్ట్రియల్ ప్రగతి మటుకు పరిగెత్తుతుంది. స్థానిక యువతకి ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా కావలి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందబోతుంది. కానీ కావలి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు. దీని మీద మీరు ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు? మంచి క్వశ్చన్ అమ్మా. 1987లో స్వర్గీయ కలిగి యానాదిరెడ్డి గారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుని కావలికి కావాలి, కావలిలో లాటరైట్ స్టోన్ ఎక్కువ, అందువల్ల గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంటుంది, కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఎండాకాలం వస్తే సమస్యలు ఉంటాయని నాడు ఆయన 1987లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొచ్చాడు. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అప్పట్లో పాపులేషన్ 45,000 మంది. ఈ 45,000 మందికి 0.3 టీఎంసీ వాటర్ సరిపోద్దని అప్పట్లో జీవో ఇచ్చారు. కానీ ఈరోజు పాపులేషన్ 130,000 మంది. కాబట్టి ఇప్పుడు ఈ 0.3 టీఎంసీ వాటర్ సరిపోదు. కాబట్టి ముందు ప్రభుత్వంతో సోమశిల డ్యామ్ నుంచి అదనంగా ఇంకొక 0.3 టీఎంసీని డ్రా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందు ఎక్కువ వాటర్ని అలొకేట్ చేయించాల్సిన బాధ్యత ఉంది. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాటర్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ని రోజుకి 2 గంటలు ఇచ్చే విధంగా పట్టణానికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దాని మీద నాకు అంటూ ఒక అవగాహన ఉంది. తప్పకుండా ఆ రకంగా
కావలికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తాను, దాంట్లో సఫలీకృతం అవుతానని కూడా నాకు నమ్మకం ఉంది. డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ పూర్తయితే జలదంకి మండలం సాగునీటి కష్టాలు తీరుతాయంట, నిజమేనా? సాగునీటి మేనేజ్మెంట్ తెలియని ఎమ్మెల్యేలు కావల్లో ఉన్నారమ్మా. మా దురదృష్టం. పేరుకి కావలి కాలువే కానీ కావలి ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు తెప్పించలేని పాలకులు కావల్లో ఉన్నందుకు ఒక రకంగా బాధపడుతున్నాం. మాకు కావలి కాలువ ఆవిర్భావంకు ముందే దగదత్తి ముంగమూరు క్యానాల్ అని ఒక డిఎం ఛానల్ ఒకటి నామకరణం చేశారు. అప్పట్లో ఈ ప్రొక్లైనర్స్ బ్లాస్టింగ్ సిస్టమ్ లేని రోజుల్లో 1984లోనే ఆ కాలువ తవ్వటం జరిగింది. అప్పట్లో రాయి పడ్డం వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అది ఆగిపోయింది. ఈ డిఎం ఛానల్ అనేది సంగం రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంది, కావలి కాలువ నుంచి కాదు, సంగం రిజర్వాయర్ నుంచి రావాలి. ఎప్పుడైతే సంగం రిజర్వాయర్ నుంచి డిఎం ఛానల్ ద్వారా ముంగమూరు వరకు నీళ్ళు ఇచ్చి ఏనుగులబావు చెరువుకి, కోళ్ళదిండి చెరువుకి, అదేవిధంగా తుమ్మలపెంట చెరువు వరకు నీళ్లు వస్తాయో మాకు కావలి కాలువ మీద అదనపు బడ్డను పడకుండా ఉంటుంది. ఈ విధంగా కావలి వాటర్ని ఇప్పుడు ఈ డిఎం ఛానల్లోకి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది. డిఎం ఛానల్కి రావాల్సిన వాటర్ని సంగం రిజర్వాయర్ నుంచి, సంగం దగ్గర ఉన్న కావలి కాలువ నుంచి రావాల్సిన వాటర్ని కావలి కాలువ ద్వారా తీసుకొస్తే జలదంకి మండలంతో పాటు కావలి మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నీళ్ళు వస్తాయి. దాని మీద నాకు ఒక ఆలోచన ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ 2 కెనాల్స్ని ఆధునీకరణ చేసి ఎటు వాటర్లో అటు నీళ్లు వచ్చేటట్టు చేసి ఈ ప్రాంతాన్ని రైతుల పరంగా, వ్యవసాయ పరంగా 2 పంటలు పండే విధంగా కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నా. ఇంకా మరి ఒక ముఖ్య ఉద్దేశం, ఎప్పుడో 1987లో సోమశిల ఆధునీకరణ చేసే టైంలో ఆయకట్టుని స్థిరీకరించున్నారు. కానీ ఈ రోజున మూలాపేట దగ్గర నుంచి మాగుంట లేవుట్లో, అదే ధనలక్ష్మీపురం, సర్వేపల్లి, లేదంటే కృష్ణపట్నం పోర్టు ఏరియాలో దాదాపు 50,000 ఎకరాలు ఈరోజు ఆయకట్టు తగ్గిపోయింది. అవన్నీ కూడా వ్యవసాయేతర భూములుగా, లేఅవుట్లుగా మారిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ 50,000 వ్యవసాయేతర భూమి అయినప్పటికీ కూడా మేము ఆయకట్టు 2 లక్షల ఎకరాలు 2 లక్షల ఎకరాలు అని చెప్పి వాళ్ళు ఎక్కువ వాటర్ డ్రా చేసుకుంటున్నారు. దీని మీద తప్పకుండా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి 50,000 ఎకరాలు భూమి ఆడ తగ్గిపోయింది కాబట్టి ఆ 50,000 ఎకరాలు మాకు అదనంగా ఇటు కలిపి మమ్మల్ని కూడా డెల్టా ప్రాంతంగా పెట్టమని, కావలి ప్రాంతాన్ని డెల్టాలో కలిపే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. నాకు వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా చేసి తీర్పెట్టి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, కాలేజ్ డేస్లో మీకు ఒక నిక్నేమ్ ఉందంట, అది వచ్చేసి కత్తుల కొండయ్య అని నిక్నేమ్ పెట్టుకున్నారంట. ఎలా వచ్చింది సార్? కావ్య కృష్ణారెడ్డి అని ఇంత అందమైన పేరుని కత్తుల కొండయ్యగా ఎలా మార్చేసి? మార్చుకునే వాళ్ళకి ఇంకా అంతటితో ఆపారు. ఎన్ని పేర్లు బిరుదులు పెట్టినా కావలి ప్రజల యొక్క నా మీద ఉండే ప్రేమను వీళ్ళు తగ్గించలేరు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కావలి ప్రజలు నా మీద ఉండే నమ్మకాన్ని సడలించలేరు. వీళ్ళు చేసేటువంటి ఎన్ని పేర్లన్నీ వీళ్ళు సృష్టించిన క్రియేషన్సే తప్ప నా మీద ఎటువంటివి లేవు. కాలేజీ లైఫ్ నుంచి, కాలేజ్ జవహర్ భారత్లో చదివే రోజుల నుంచి ఇప్పటి వరకు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక క్రమశిక్షణ గల వ్యక్తే, ఒక ప్రిన్సిపల్డ్ వ్యక్తి, మాట చెబితే మడమ తిప్పిన వ్యక్తి, మాట చెబితే మాట కోసం ఎంత దూరమైన పోరాడే వ్యక్తి తప్ప వెనక్కి పెరికి వాళ్ళకి వెనకంజ వేసే వ్యక్తిత్వం నాది కాదు. మాట తప్పే వ్యక్తిత్వం కాదు. మంచివాడి కోసం తలదించుకొనైనా నడిచేటువంటి మనస్తత్వమే తప్ప ఏ ఒక్కదానికి పిరికోళ్ళకి పోయే వ్యక్తిని మటుకు కాదు. నేను ఫస్ట్ నుంచి ఒక ప్రిన్సిపల్గా పోతున్నాను కాబట్టి దైవం నా వెనక ఉంది. దైవ ఆశీస్సులతో ఈరోజు ఏ ఒక్కడ అండదండలు లేకుండా, ఏ ఒక్క గాడ్ ఫాదర్ లేకుండా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఇంత దూరం ఎదిగాను. ముఖ్యంగా నేను కావలిలో నివాసం ఉంటూ ఇది పెద్ద సూపర్ ప్రాంతమేం కాదు, మెట్రోపాలిటన్ సిటీ కాదు. ప్రజలందరూ సామాన్యులు. ఇక్కడ ఏమి జరిగినా సాయంత్రానికి ప్రజల్లో తెలిసిపోద్ది. ఇక్కడ ఇంత మధ్య నలుగుతుంటే అది ఒక రోజుతో వచ్చేది కాదు. క్యారెక్టర్ నిరంతరం నా నడవడికలో వచ్చిన క్యారెక్టర్. కాబట్టి కృష్ణారెడ్డి ఎటువంటి వాడు అనేది ప్రజలకు నిర్ధారిస్తారు. ఎవడో ఒక 2-3 సోషల్ మీడియాలో 2-3 పెయిడ్ ఆర్టిస్టులు ఇంకా వస్తాయి. ఇప్పటి వరకు కూడా నా పక్క మంది మార్గం లేకుండా ఒంటరిగా తిరిగే అలవాటు. ఎందుకంటే నేను ఏ పాపం చేయలే, ఏ తప్పు చేయలే. కాబట్టి నాకేం కాదని నమ్మే మనస్తత్వం. ఇంకా మా ప్రతాప్ రెడ్డి ఎన్ని విన్యాసాలు చేయాలనో, ఈ కావాలని ఏం చేస్తారో చూద్దాం. అన్నీ తెర మీద తొందరలోనే చూస్తాం. కానీ విఘ్నత గల ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా తొందరగా జగన్ నేర్పాడు బటన్ నొక్కటం. ఇప్పుడు మా వాళ్ళు కూడా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బటన్ నొక్కల్లో ఎవరు ఇటుపోతారో కూడా చూద్దాం తల్లి. సహజంగా రాజకీయ నాయకులు పెద్ద నాయకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పెద్ద నాయకులు ఇళ్ళకి వెళ్ళి కలుస్తూ ఉంటారు ఓట్ల కోసం. కానీ మీరు ఎవరు చెప్పకుండా స్లమ్ ఏరియాస్కి ఎక్కువ వెళ్తుంటారు. స్లమ్ పీపుల్స్తో ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకున్నారు. ఎందువల్ల? వ్యక్తిని
నేను 1992 వరకు కూడా 91 వరకు కూడా నేను పూరింట్లో ఉన్న వ్యక్తిని. కష్టం అంటే ఏందో తెలుసు, బాధలు అంటే ఏందో తెలుసు, నష్టాలంటే ఏందో తెలుసు, వ్యవసాయ కూలీల బతుకులు ఏందో తెలుసు, పేదవాడు డబ్బు లేని రోజు ఆరోగ్యాన్ని చూపించుకోవడంలో అలసత్వం కూడా నాకు తెలుసు. అన్ని తెలిసిన వ్యక్తిని కాబట్టి దేవుడు నాకు ఈ స్థాయి ఇచ్చిన. అందుకని నేను దాన ధర్మాలు చేసిన ఏ ఒక్కరికి చెప్పుకున్న వ్యక్తిని కాదు. చేతైనంత వరకు నేను చేసుకుంటూ పోయా. అందుకే ఇప్పుడు కూడా పేదవాడి పెళ్ళి అంటే పరిగెత్తుతా, పేదవాడి ఇంట్లో కర్మ అంటే పోతా, ధనవంతులు అంటే నేను బిడియంగానే పోతా. ఇప్పుడు కూడా వాళ్ళల్లో ప్రేమ లేదు, కల్మషం ఉంటుంది, వీళ్ళల్లో ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రేమ ఉండే దగ్గరికి పోతా. సార్ ఇంతకు ముందు కూడా అలాగే తిరిగే వల్ల ఇప్పుడు అంతే, అప్పుడు అంతే, తర్వాత తిరుగుతున్నారు. ఎప్పుడు అంతే నాది. ఎప్పుడు నా విధానం ఒకటే. ఎక్కడ పేదవాడు కార్డు ఉంటే వాడి ఇంటికి పోయి పెళ్ళికి పోయి వస్తాను తప్ప ధనవంతుల ఇంటికి పోయి నేను ఎప్పుడు పోను. నాకు సిగ్గు, కొంచెం బిడియం, పెద్దవాళ్ళు దగ్గర ఎట్ట మెత్తలాలు నాకు చేత కాదు. అందుకని మనల్ని ప్రేమించే పేదవాడి దగ్గర పోవడం నాకు ఇష్టం. అధికారంలో అధికార పార్టీ ఉండగా పేదవాళ్ళు బయటికి రావాలంటే చాలామంది భయపడుతుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రావాలంటే ఆలోచిస్తుంటారు. కానీ ఈరోజు స్లమ్ పీపుల్స్ ఎక్కువ మీ దగ్గర జాయినింగ్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు రేపు ఏదన్నా అయితే మీరు వాళ్ళ సైడ్ ఎలా? కావ్యకృష్ణ అంటే మా అనుకుంటున్న ధైర్యం. ఏదైనా ఇబ్బంది వస్తే కావ్యకృష్ణ అంటే ఇంటికి తలుపు తడితే లేచి ఏ టైంలోనే మా కోసం వస్తాడు నమ్మకం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కావల్లో నివసిస్తూ ప్రజలతో మమేకమైన విధానం, పేదవారు హక్కును చేర్చుకున్న పద్ధతి, నా ఇంటికి కష్టం అంటూ వచ్చిన వ్యక్తిని ఓదార్చి చేతనంత వరకు చేయి సహాయం చేసి పంపించిన వ్యక్తిని. కాబట్టి ఇవన్నీ 30 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ పోబట్టే వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకొని మంచోడు వచ్చాడు, మనందరం పోయి ఆయన్ని స్వాగతిద్దాం పని నాకు వచ్చి దీవిస్తున్నారు. ఈరోజు నాకు నువ్వు ధైర్యంగా ముందుకు రా, ఈ రాక్షసుని అంతమంది మేము ఉన్నాం నీకు రా అని ఈరోజు వాళ్ళు నాకు ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. నిజంగా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి. ఇది నా క్యారెక్టర్, వాళ్ళు దీవెన నా క్యారెక్టర్. ఇటువంటి పెయిడ్ యాక్షన్లు చెప్తే మనం ఎందుకు దానికని నేను ఏది కూడా తీసుకోవడంలే. దానికి ఒకటే, ఎమ్మెల్యే ఇల్లు దాటి ఎమ్మెల్యే ఇంటి స్థాయి చూడకుండా నా ఇంటికి వస్తున్నారు. నా ఇంటి దగ్గర జనాలు ఉంటున్నారు, ఆ ఇంటి దగ్గర జనాలు లేరు. దాన్ని తట్టుకోలేక ఇవన్నీ అభూత కల్పనలు మాట్లాడుతున్నారు. వీటన్నిటిని కూడా మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కూడా కాదు. సార్ కావ్య కృష్ణారెడ్డి కావలి వ్యాపార వర్గాలకు ఏం భరోసా ఇవ్వనున్నారు? ఒకటి, కావలి వైశ్యాసు వ్యాపారస్తులు ఎక్కువ. ఇక్కడ అందరూ చిరు వ్యాపారులే. ఇక్కడ పెద్ద వ్యాపారస్తులు, బడా వ్యాపారస్తులు ఎవరు లేరు. వీళ్ళు నిరంతరం ఉదయం 9 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు షాపుల్లో కూర్చొని ఆదివారం పండుగలు పబ్బాలు లేకుండా కష్టపడి జీవించి కుటీర పరిశ్రమలాగా బతికేటువంటి ఈ కావలిలో ఫస్ట్ వ్యాపారస్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కారణం అధికారులు వేధింపులు, చిన్న సమస్యలకే వీళ్ళని పోలీసులు ఇబ్బందులు. వీటన్నిటి నుంచి రక్షణ కల్పించడం నా ప్రథమ ఉద్దేశం. ప్రతి వ్యాపారస్తుడి యొక్క బాధలు మాకు తెలుసు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడంటే లేబర్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు, పిఎఫ్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాడు, లేబర్ యాక్ట్ వాడు, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటున్నాయి. వీళ్ళందరూ ఒక వ్యాపారస్తుడు దొంగలాగా చూస్తున్నారు. కానీ వాడంటూ కష్టపడితేనే మీకు ట్యాక్సులు కట్టేది, వాడంటూ కష్టపడితేనే లేబర్ ట్యాక్స్ కట్టేది, వాడంటూ కష్టపడితేనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేది. వాడికి నష్టం వచ్చిన రోజు ఏ డిపార్ట్మెంట్ వాడిని హక్కును చేర్చుకోదు. లాభాలు వస్తే నువ్వు ఎందుకు ట్యాక్సులు కట్టలేదు అంటున్నారు. ఇది మన భారతదేశంలో ఉన్న వ్యాపారస్తుడి యొక్క బాధ్యత. కాబట్టే బాధలు తెలిసిన వ్యక్తిగా వ్యాపారస్తులకు 100కి 100 అండగా ఉంటా. బంగారం వ్యాపారస్తులు ఉన్నారంటే పోలీసు వాళ్ళు కావల్లో దొంగతనం జరిగితే ఫస్ట్ వేధించేది బంగారం అంగడిలోని. పాతని వంగడం అమ్ముకుంటున్నారంటే ఏదన్నా జరిగితే ముందు పాతని పంగడం. అంటే ఎంతసేపు భయభ్రాంతులు చేస్తున్నారు తప్ప వాళ్ళతో స్వేచ్ఛగా నడిచి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని వాళ్ళ ఇబ్బందులు కూడా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు ఇంకా వ్యాపారం చేస్తారు, ఇంకా కావాలకు మంచి పేరు తెస్తారు, ఇంకా 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. నా ధ్యేయం అందరికీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేటట్టుగా, వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చినా అండగా ఉండేటట్టుగా ఉండాలనేది నా ఆకాంక్ష. తప్పకుండా నేను ఎమ్మెల్యే అయితే అన్ని అండదండలు వాళ్ళకి అందిస్తా, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేదానికి అవకాశాలు మెండుగా కల్పిస్తా. సార్ ఇప్పుడు చూసుకుంటే శాసనసభ్యులు మీడియా మిత్రులకి పదే మీకు నేను సొంత ఇంటి కలను నెరవేరుస్తానని చెప్పనేసి పదే వాగ్దానాలు చేస్తున్నారంట. దీని మీద మీ స్పందన? భారత రాజ్యాంగంలో ప్రెస్ అనేది ఒక 4th ఎస్టేట్. లెజిస్లేటర్ నిర్ణయాలు చేస్తాడు, బ్యూరోక్రాట్స్ దాన్ని అమలు పరుస్తారు. ఈ అమలులో ఏదైనా తప్పులు జరిగితే న్యాయస్థానాలు దాన్ని సరిదిద్దటంలో 3వ పాత్ర ఉంటే, న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాల మీద, బ్యూరోక్రాట్స్ చేసే విధానాల మీద, లెజిస్లేచర్ జరిగేటువంటి వ్యవహారాల మీద ప్రజలకు తెలియజేసే సాధనం ప్రెస్. అంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ప్రెస్ని స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ ఈరోజు ఒకడు తప్పు చేస్తే ఏలెత్తి చూపేటువంటి ప్రెస్ వాళ్ళకి
ప్రెస్ వాళ్ళు కూడా తప్పుడు మార్గంలో పోయారు అనిపించే దానికోసంగా ఇళ్ల స్థలాలని ఆక్రమణదారులుగా చూపించిన వైనం ఒక్క కావల్లో ఎమ్మెల్యేకే దక్కింది. నేను అదే చెప్పి అందరికీ, నేను ఎమ్మెల్యే అయినాడు మొదటి లెటర్ ప్యాడ్ కావలి విలేకరులకి ఇళ్ల స్థలాల మీద ఉంటుంది. నేను ఇళ్ల స్థలాలు పట్టాలతో సహా ఇచ్చి పంచి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను. వాళ్ళేమీ ఆక్రమణదారులు కాదు. నిరంతరం ఎండనక వాననక ఎక్కడ చిన్న సమస్య వచ్చినా స్పందించేటువంటి విలేకరులని గౌరవించిన విధానం మంచి పద్ధతి కాదు ప్రతాప్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఆయన చేసిన తప్పుకి నేను దానికి ప్రక్షాళన చేసి అందరికీ ఇళ్ల స్థలాలు విత్ పట్టాలు తెప్పించే కార్యక్రమం నేను నాంది పలుకుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము వైనాట్ 175+ సిద్ధం అనే నినాదంతో ముందుకెళ్తుంది. మన నెల్లూరు నియోజకవర్గము లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే వైసీపీకి కంచుకోటగా ఉంది. కానీ మన టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దాన్ని మేము బద్దలుగొట్టి టీడీపీకే కంచుకోటగా మారుస్తామంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ముఖ్యంగా కావలిలో అరాచకాలకు సిద్ధమా, అకృత్యాలకు సిద్ధమా, దౌర్జన్యాలకు సిద్ధమా, దొంగతనాలకు సిద్ధమా, దోచుకోవడానికి సిద్ధమా, దేనికి మీరు సిద్ధం? నిజం, మీరు చెప్పింది సిద్ధం అనేది వాస్తవమే. మీ బిరుదులన్నిటికీ మీరు సిద్ధం. వీటన్నిటి తిప్పి కొట్టేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం బ్రదర్. తొందరలోనే మా సంసిద్ధత మీకు చూపిస్తాం. కావల్లో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ విచ్చలవిడిగా వస్తుంది. యువత చాలామంది పాడైపోతున్నారు. యువత చాలామంది పక్కదారి పడుతున్నారు. చాలా బండ్ల మీద యాక్సిడెంట్స్ కానీ వ్యక్తుల మీద దాడులు కానీ చాలా జరుగుతున్నాయి. వీటి మీద రేపు మీ గవర్నమెంట్ కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే వీటి మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారా? తప్పకుండా ఇది చేయాల్సిన నాకు మొదటి కర్తవ్యం అండి. యువతకి ఉద్యోగ కల్పన లేక చదువుకున్నారు, ఉద్యోగాలు రావటం లే. జాబ్ కార్డు రిలీజ్ చేసి సంవత్సరానికి ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఇండస్ట్రీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోయినా ప్రైవేట్ ఉద్యోగాలను వస్తాయంటే ఇండస్ట్రీస్ రావడంలో ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవ్రీ ఇయర్ 5 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. వీళ్ళకి ఉద్యోగాలు రాలేదని తల్లిదండ్రులు ఏమో చదివించాము ఎందుకు ఉద్యోగం తెచ్చుకోవాలి తల్లిదండ్రులు తిడుతున్నారు. అక్కడేం ప్రభుత్వం ఏమో వాళ్ళని ప్రోత్సహించడం. ఈ మధ్యలో పిల్లలు తప్పుదారులు పడుతున్నారు. ఈ తప్పుదారి మార్గాల్లో దీనికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాలకులు దీన్ని క్యాచ్ చేసుకోవాలని ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంది, ఇక్కడ గంజాయి ఎక్కువ అమ్ముడుపోద్దని ఉద్దేశంతో వైజాగ్ నుంచి కావలికి గంజాయి తెప్పించి యువకులను రెచ్చగొట్టి యువకులకి లేనిపోయిన అలవాట్లు చేసి ఈరోజు గంజాయిని కావలిలో సినిమా టికెట్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోలేము, సిమ్ కార్డులు ఎక్కడ దొరుకుతాయో మనకు తెలియదు. కానీ గంజాయి ఎక్కడ దొరుకుద్ది అంటే అరగంట లోపల తెలిసిపోద్ది ఎక్కడ ఉంటుందో. అంత విచ్చలవిడితనం చేసినటువంటి వైనం కావల్లో ఉంది. దీన్ని మొట్టమొదట నేను రాగానే పోలీసు వారితో చర్చించి మొట్టమొదటి దీన్ని అరికెట్టే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ వెంటనే మొట్టమొదటి తీసుకోవాల్సిన చర్య. ఇప్పటికే బాగా యువత నిర్వీర్యం అయిపోయినారు. ఇటీవల కాలంలో జరిగే కొట్లాట్లు, ఇటీవల జరిగే స్నేహిత్ ఛార్జింగ్లు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దొంగలు చేయటం లేదు, స్టూడెంట్ చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? గంజాయి మత్తుకు అలవాటు పడి చేస్తున్నారు. పాలకులు ఇంత ఘోరంగా కావాలని తీసుకురావటం నిజంగా మాకు మంచి పద్ధతి కాదు. రాజకీయం అని చెప్పుకోవడానికి ఒక రకంగా సిగ్గుపడుతున్నాం. నిజంగా నేను అంటూ ఎమ్మెల్యే అయినాడు మొట్టమొదటి ఇటువంటి వాటికి మటుకు స్వస్తి పలికేదానికి తప్పకుండా నేను చర్య తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, కావలి నియోజకవర్గ ప్రజలకు అలాగే ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఈ 24 ఎలక్షన్స్కి? అందరికీ నమస్కారాలు. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఎమ్మెల్యే అనేవాడు కావాలని కాపు కాసి భద్రతగా చూసుకుంటూ ప్రజలను అనుసంధానం కలుపుకుంటూ ప్రజలకు సేవ చేసేవాడే ఎమ్మెల్యే. ప్రజల కుటుంబ పెద్దగా, నియోజకవర్గ పెద్దగా ఇక్కడ ఏ ఒక్క సమస్య వచ్చినా పరిపాలన పరంగా సమస్యలు వస్తే దాన్ని తీర్చేవాడే ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని సంపాదించుకునేవాడు ఎమ్మెల్యే కాదు. విజ్ఞతతో ఆలోచించండి. కావలి అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా పోతే ఎవరైతే కావాలని అభివృద్ధి చేయగలరో ఆలోచించండి. ఇప్పటి వరకు కావలి గౌరవ ఎమ్మెల్యే గారిని 2 సార్లు 3 సార్లు ఓట్లేసి చూశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, కావలి అభివృద్ధికి నాతో పాటు కలిసి నడవండి. కావలిని స్వేచ్ఛ వాతావరణంలో ప్రశాంతమైన నగరంగా, సుందరమైన నగరంగా, అగ్రికల్చర్ బాధలు తీరేటట్టు, పారిశ్రామిక ప్రగతిని పెంచేటట్టు 100కి 100 చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఒక్క అవకాశం మీ ప్రాంతవాసిగా, మీ ఇంట్లో బిడ్డగా, కావలిలో నివసిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో చూశారు కదా,
దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డితో మన ముఖాముఖి సిఎండి న్యూస్ పరిచయం. సో 2024 ఎలక్షన్స్లో సార్వత్రిక ఎన్నికల్లో నేను నా వ్యూహంతోనే అలాగే పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి అభివృద్ధి నా ధ్యేయంగా భావిస్తూ ముందుకెళ్తానని చెప్పనేసి కావ్యకృష్ణారెడ్డి గారు మనతో చెప్పడం అయితే జరిగింది. అలాగే మన సిఎండి న్యూస్ తరపున అలాగే మన కావలి నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా 2024 ఎలక్షన్స్లో సార్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ స్వాతి సైనింగ్ ఆఫ్.